దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. మీరందరూ ఈ విధముగా ప్రార్థనా కూడి రావటం చాలా సంతోషం. ఈ విధமாக இந்த ஜெப கூட்டத்திற்கு கூடி வந்தது மகிழ்ச்சியை தருகிறது. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. எல்லோருக்கும் வாழ்த்துதலை தெரிவிக்கிறோம். అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ బాగున్నారా? ముందున్న వాళ్ళు ఏం పలకట్లా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ஹல்லேலூயா. ప్రభునందు మనం ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి. கிறிஸ்துவுக்குள் எப்போதும் நாம் மகிழ்ச்சியாக இருக்க வேண்டும். సాతాను దూతలు సంతోషంగా ఉండటం వారికి ఇష్టం ఉండదు. பிசாசும் பிசாசின் தூதனும் சந்தோஷமாக இருப்பது பிடிக்காத காரியம். కనుక ఎవరిని సంతోషంగా ఉంచరు వాళ్ళు. யாரையும் மகிழ்ச்சியாக இருக்க விட மாட்டார்கள். మనమైతే ప్రభునందు ఆనందంగా సంతోషంగా ఉండాలి. நாமோ கிறிஸ்துவுக்குள் எப்போதும் ஆனந்தமாய் மகிழ்ச்சியாக இருக்க வேண்டும். యేసు ప్రభు జన్మించినటువంటి మాసమని క్రైస్తవ లోకం అంతా కూడా పండుగ జరుపుకుంటున్న మాసం ఇది. இயேசு பிறந்த மாதம் என்று எல்லா கிறிஸ்தவர்களும் கொண்டாடி கொண்டிருக்கிற மாதம் இது. మన ప్రభు అయిన యేసు క్రీస్తు జన్మించిన తారీఖు మనకు పరిపూర్ణంగా తెలియనప్పటికీ యేసు ప్రభు జన్మించారు, మనందరికీ రక్షణ అనుగ్రహించారు. இயேசு கிறிஸ்து பிறந்த தேதி தெரியாவிட்டாலும் இயேசு பிறந்து எல்லோருக்கும் மகிழ்ச்சியை கொடுத்திருக்கிறார். యేసు ప్రభు ఈ లోకానికి రావడం మానవాళికి పరిపూర్ణమైన రక్షణ అనుగ్రహించటం జరిగింది. இயேசு கிறிஸ்து இந்த உலகத்திற்கு வந்து மனுகுலத்திற்கு ஒரு ரட்சிப்பை உண்டாக்கினார். కనుక మన ప్రభు అయిన యేసు మన హృదయంలో జన్మించారు. நம்முடைய ஆண்டவராகிய இயேசு நம்முடைய இருதயத்திலே ஜென்மித்திருக்கிறார். ఆయన మన హృదయంలో ఎదిగి పరిపూర్ణత చెందాలి. அவர் நம்முடைய இருதயிலே வளர்ந்து பரிபூர்ணம் அடைய வேண்டும். అప్పుడు మనము యేసుక్రీస్తు యొక్క పోలికలోనికి మార్చబడతాం. அப்போது இயேசுவின் ரூபத்தில் சாயலில் நாம் மாற்றப்படுகிறோம். గనుక మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మదినము మనందరికీ మహా సంతోషకరమైన దినము. இயேசு கிறிஸ்து பிறந்ததான தேதி நாம் அனைவருக்கும் ஒரு பெரிய மகிழ்ச்சியை உண்டாக்குற நாளா இருக்கிறது. యేసు అనగా రక్షకుడని మనకు తెలుసు. இயேசு என்றால் ரட்சகர் என்று நாம் அறிந்திருக்கிறோம். క్రీస్తు అనగా అభిషక్తుడని మనకు తెలుసు. கிறிஸ்து என்றால் அபிஷேகிக்கப்பட்டவர் என்பதை அறிவோம். ఆయన రక్షించువాడు, మనల్ని అభిషేకించువాడు. அவர் நம்மை ரட்சிப்பவர், நம்மை அபிஷேகிப்பவர். మనకు రక్షణ అభిషేకము అవసరమై ఉన్నవి. நமக்கு ரட்சிப்பும் அபிஷேகம் அவசியமா இருக்கிறது. ఇవి రెండు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడుచున్నవి. இவை ரெண்டும் இயேசு கிறிஸ்துவின் மூலமாய் நமக்கு அருளப்படுகிறது. కనుక మనం రక్షించబడిన ఆ అనుభవాన్ని ప్రభు రాకడ వరకు మనం కొనసాగించాలి. ரட்சிக்கப்பட்ட அனுபவத்தை ஆண்டவருடைய வருகை மட்டும் நாம் காத்துக்கொள்ள வேண்டும். దేవుడు మనకిచ్చిన అభిషేకాన్ని ప్రభు రాకడ వరకు మనం కాపాడుకోవాలి. தேவன் கொடுத்த அபிஷேகத்தை கடைசி நாள் மட்டும் நாம் காத்துக்கொள்ள வேண்டும். ఎందరికో లేని గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. எத்தனையோ பேருக்கு இல்லாத இந்த ஸ்லாக்கியத்தை தேவன் நமக்கு கொடுத்திருக்கிறார். మన దేవుడు గొప్పవాడు, సర్వమానవాళికి రక్షణ అనుగ్రహించిన శక్తిగల దేవుడై ఉన్నారు. நம்முடைய ஆண்டவர் பெரியவர், சர்வலோகத்திற்கும் ரட்சிப்பை உண்டாக்குகிறவராய் இருக்கிறார். ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. ஒரு சிறிய வேத வசனத்தை வாசிக்கலாம். లూకాసు వార్త 2వ అధ్యాయము, லூகாஸ் விசேஷம் 2ஆம் அதிகாரம் 14వ వాక్యమును మనం చదువుకుందాం. 14ஆம் வசனத்தை வாசிக்கலாம். లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వాక్యము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. మనం చదువుకున్న వాక్య భాగములో நாம் வாசித்த வேத பகுதியிலே సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, உன்னதத்தில் இருக்கிற தேவனுக்கு மகிமையும், ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద பூமியிலே அவருக்கு பிரியமான மனுஷர் மேலும் సమాధానము కలుగునుగాక சமாதானம் இருப்பதாக అని స్తోత్రము చేయుచున్నట్లుగా మనం ఈ వాక్యములో చదువుతున్నాం. என்று சொல்லி துதிப்பதா இந்த வேதத்திலே வாசிக்கிறோம். పరలోకములో ఉన్న సైన్య సమూహము பரலோகத்தில் இருக்கிற సైన్య సమూహமானது భూమి మీదకి దిగి వచ్చి ఈ విధంగా స్తోత్రం చెప్పినట్లుగా మనం చూస్తాం. பூமிக்கு இறங்கி வந்து விதமாய் ஸ்தோத்திரத்தை ஏறெடுத்தினார்கள். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ ஜனமே, యేసు ప్రభు జన్మించినప్పుడు இயேசு பிறந்த போது ఆయన్ని తీసుకుని వెళ్ళి పశువుల తొట్టిలో పరుండబెట్టారు. அவரை கொண்டு போய் அந்த ஆட்டு தொழுவத்திலே வைத்தார்கள். ఈ విషయాన్ని రాత్రి వేళ మందను కాచుకునే కాపరులకి
దేవదూత ద్వారా తెలియచేయబడింది. மேய்ப்பர்கள் ராத்திரியிலே மேய்த்து கொண்டிருந்த மேய்ப்பர்களுக்கு தேவதூதன் மூலமாய் அறிவிக்கப்பட்டது. అందరికీ సంతోషకరమైన శుభవర్తమానమని వారికి తెలియచేయబడింది. எல்லோருக்கும் மகிழ்ச்சி உண்டாக்குகிற செய்தி என்று அறிவிக்கப்பட்டது. కనుక వారు వెళ్ళి యేసును చూడాలని ప్రభు దూత ద్వారా వారు తెలుసుకున్నారు. அவர்கள் போய் இயேசுவை பார்க்க வேண்டும் என்று தூதன் மூலமாய் அறிவிக்கப்பட்டார்கள். వారు వచ్చి యేసు ప్రభు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టబడినట్లుగా వాళ్ళు చూశారు. இயேசு கிறிஸ்துவை துணியினால் சுற்றப்பட்டு மாட்டுத் தொழுவத்திலே வைத்ததை பார்த்தார்கள். వారు దేవుని స్తుతించారు. அவர்கள் தேவனை துதித்தார்கள். పరలోకంలో ఉన్న సైన్య సమూహము కూడా అక్కడికి దిగి వచ్చారు. பரலோகத்தின் சேனையும் அங்கே இறங்கி வந்தது. పరలోక సైన్య సమూహం అంతా కూడా భూమి మీదకి దిగి రావటానికి కారణం, பரலோகத்தின் சேனை பூமிக்கு இறங்கி வர காரணம், పరలోకమందున్న యేసయ్య ఈ భూమి మీద మనవలే జన్మించున్నారు. பரலோகத்தின் தேவனாகிய இயேசு நம்மைப் போல இந்த பூமியிலே ஜெனிபித்தார். అందుకే వారు పరలోకంలో ఉండకుండా యేసయ్య దగ్గరికి భూమి మీదకి వచ్చారు. ஆகவே அவர்கள் பரலோகத்தில் இராமல் பூமிக்கு வந்தார்கள். వారు దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. அவர்கள் தேவனை துதித்ததாய் நாம் பார்க்கிறோம். సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ అని చెప్పారు. உன்னதத்தில் தேவனுக்கு மகிமை என்று சொன்னார்கள். యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ సర్వోన్నతమైన స్థలం అని మనం గుర్తించాలి. இயேசு எங்கே இருக்கிறாரோ அங்கே உன்னதமாய் இருக்கிறது. ఈ రాత్రి మనమంతా దేవుని సన్నిధిలో కూడి ఉన్నాం. நாம் அனைவரும் தேவ சமூகத்திலே கூடியிருக்கிறோம். ఇది దేవుని సన్నిధిలో మనం కూడి ఉన్నాం. దేవుని ఆత్మ మన మధ్యలో అల్లాడుచున్నారు గనుక, தேவ சமூகத்திலே நாம் கூடியிருக்கும். ஆவியானவர் நம் மத்தியிலே அசைவாடி கொண்டிருக்கிறார். గనుక దేవుని సర్వోన్నతమైన స్థలం ఇక్కడ ఉంటున్నది. தேவனுடைய உன்னதமான இடம் இங்கே இருக்கிறது. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ ஜனமே, ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానం కలుగునుగాక. அவர்களுக்கு பிரியமான ஜனத்திற்கு பூமியின் மீது சமாதானம் உண்டாவதாக. దేవునికి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానం కలుగుతుంది. தேவனுக்கு பிரியமான ஜனத்திற்கு சமாதானம் உண்டாயிருக்கும். ఈరోజు సమాధానం లేనటువంటి దినాలు మనం చూస్తున్నాం. சமாதானம் இல்லாத நிலவரத்திலே இருக்கிறோம். కుటుంబంలో సమాధానం అనేది ఉండట్లేదు. குடும்பத்திலே சமாதானம் இருப்பதில்லை. ఒక సమాజంలో సమాధానం అనేది ఉండట్లేదు. சமுதாயத்திலே சமாதானம் இருப்பதில்லை. ఎక్కడ చూసినా సమాధానం అనేది కొదువ కలిగి ఉంటున్నది. எங்கேயும் சமாதானம் இல்லாமல் குறைவுபட்டிருக்கிறது. యేసు ప్రభు ఎక్కడైతే ఉందరో అక్కడ సమాధానం మనకు కనబడుతుంది. இயேசு எங்கே இருக்கிறாரோ அங்கே சமாதானம் உண்டாயிருக்கும். కనుక యేసయ్య ఉన్న చోట సమాధానం అనేది ఉంటుంది. இயேசு இருக்கிற இடத்தில் சமாதானம் இருக்கும். సమాధానం అనేది ఎవరికి కలుగుతుంది? சமாதானம் யாருக்கு உண்டாகும்? ఆయనకి ఇష్టలైన ప్రజలకి సమాధానం కలుగుతుంది. அவருக்கு பிரியமான ஜனத்திற்கு சமாதானம் உண்டாகும். దేవునికి మనము ఇష్టలుగా మార్చబడాలి. தேவனுக்கு நாம் பிரியமானவர்களாய் மாற்றப்பட வேண்டும். దేవునికి మనం ఇష్టలమైతే మనకు సమాధానం కలుగుతుంది. தேவனுக்கு நாம் பிரியமாய் இருந்தால் நமக்கு சமாதானம் உண்டாயிருக்கும். గనుక మన దేవునికి ఇష్టలమై ఉండాలని వాక్యం చెప్తుంది. ஆகவே தேவனுக்கு பிரியமானவர்களாய் இருக்க வேண்டும் என்று வேதம் சொல்கிறது. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వాక్యములో 1 కొరింథీయர் 10:5 వచనத்திலே మన పితరులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరని అక్కడ రాయబడి ఉన్నది. நம்முடைய பிதாக்கள் தேவனுக்கு பிரியமற்றவர்களாய் இருந்தார்கள். గనుక వారిలో ఎక్కువ మంది ఆయనకు ఇష్టలుగా ఉండలేకపోయిరి. அவர்களில் அநேகர் அவருக்கு பிரியமானவர்களாய் இருக்க முடியவில்லை. గనుక అరణ్యములో వారు సంహరించబడిరని మనం చూస్తున్నాం. அவர்கள் వనాంతరத்திலே మడిந்ததாய் நாம் பார்க்கிறோம். దేవునికి ఇష్టలుగా లేనటువంటి వారు సంహరించబడి ఉన్నారు. தேவனுக்கு பிரியமற்றவர்கள் వనాంతరத்திலே அழிக்கப்பட்டார்கள். గనుక మనము దేవునికి ఇష్టలమై ఉండాలని వాక్యము చెబుతున్నది. ஆகவே தேவனுக்கு பிரியமானவர்களாய் இருக்க வேண்டும் என்று வேதம் சொல்கிறது. దేవునికి ఇష్టం లేని ఒక జీవితం మనం చేయకూడదు. தேவனுக்கு பிரியமற்ற காரியத்தை செய்யக்கூடாது. దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించాలని వాక్యం చెప్తుంది. தேவனுக்கு பிரியமான வாழ்க்கை வாழ வேண்டும் என்று தேவன் சொல்கிறார். కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2 కొరింథీయర్ దేహములో ఉన్నను దేహము విడిచినను దేవునికి ఇష్టలమై ఉండాలని వాక్యంలో రాయబడింది. நாம் சரீரத்தில் இருந்தாலும் இல்லாவிட்டாலும் தேவனுக்கு பிரியமாய் ஜீவிக்க வேண்டும். మనం ఈ దేహములో ఉన్నంత కాలం దేవునికి ఇష్టలముగా బ్రతకాలి. இந்த மாம்சத்தில் இருக்கிற நாட்களிலே தேவனுக்கு பிரியமாய் ஜீவிக்க ఈ வேண்டும். దేహాన్ని విడిచినా సరే మన దేవునికి ఇష్టలమై ఉండాలి. இந்த சரீரத்தை விட்ட போதிலும் தேவனுக்கு பிரியமாய் வாழ வேண்டும். కనుక ఈ భూమి మీద మనం దేవునికి ఇష్టలముగా బ్రతికితే, ஆகவே இந்த பூமியிலே தேவனுக்கு பிரியமாய் வாழ்ந்தால் మనకి గొప్ప సమాధానం కలుగుతుందని వాక్యం చెప్తుంది. நமக்கு ஒரு பெரிய சமாதானம் உண்டாயிருக்கும் என்று வேதம் சொல்கிறது. కనుక దేవునికి మనం ఇష్టలమై ఉండాలి. ஆகவே தேவனுக்கு பிரியமானவர்களாய் இருக்க మన வேண்டும். దేవునికి ఎవరు ఇష్టలుగా ఉంటారు? நம்முடைய தேவனுக்கு யார் பிரியமானவர்களாய் இருப்பார்கள்? పరలోకపు తండ్రి ప్రియమైన కుమారుడి గురించి చెప్పారు. பரலோகத்தின் தேவன் பிரிய குமாரனை குறித்து சொன்னார். ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన వాడని చెప్పారు. இவர் என்னுடைய ஆத்மாவுக்கு பிரியமானவர் என்று சொன்னார். యేసు ప్రభు
దేవునికి ప్రియమైన కుమారుడుగా ఇష్టమైన కుమారుడుగా ఈ లోకంలో జీవించారు. இயேசு கிறிஸ்து பிரியமான ஆண்டவருக்கு பிரியமான குமாரனாய் இந்த உலகத்திலே அவதரித்தார். నాకు ఇష్టమైన నా ప్రియమైన కుమారుడు అని యేసయ్యను గురించి తండ్రి అయిన దేవుడు చెప్తున్నారు. என் பிரியமான குமாரன் என்று பிதாவாகிய தேவன் சொல்கிறார். యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిసం పొంది இயேசு கிறிஸ்து யோர்தான் நதியிலே ஞானஸ்நானம் பெற்று ఆయన ఒడ్డుకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు அவர் கரையேறி ஜெபித்த போது ఆకాశం తెరవబడి ఉన్నది. வானம் திறக்கப்பட்டு పరిశుద్ధాత్మ దేవుడు పావుర ఆకారముతో ఆయన మీదికి దిగి వచ్చెను. பரிசுத்த ஆவியானவர் புறாவை போல இறங்கி ఆ வந்தார். తర్వాత తండ్రి అయిన దేవుని యొక్క స్వరం వినబడి ఉన్నది. பிற்பாடு பிதாவினுடைய சத்தம் அங்கே ఈయన தொனிக்கப்பட்டது. నా ప్రియమైన కుమారుడు అని, இவர் என்னுடைய பிரிய குமாரன் என்று சொல்லி ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన వాడు అని. எனக்கு இவர் பிரியமானவர் என்று சொல்லப்பட்டது. ప్రియమైన దేవుని బిడలారా, பிரியமான தேவ ஜனமே, ప్రభైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి ఇష్టుడైన ప్రియమైన కుమారుడుగా ఎప్పుడు మార్చబడి ఉన్నాడు. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து பிதாவுக்கு பிரியமானவராய் எப்போது மாற்றப்பட்டார்? ఆయన యోర్దాను నదిలోనికి దిగి బాప్తిసం పొందాడు. அவர் யோர்தான் நதியிலே இறங்கி ஞானஸ்நானம் பெற்றார். ఒడ్డుకు వచ్చి ఆయన ప్రార్థన చేశాడు. கரையேறி அவர் ஜெபித்துக் கொண்டிருந்தார். ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పావుర ఆకారం వలె ఆయన మీద దిగి వచ్చెను. வானம் திறக்கப்பட்டு பரிசுத்த ஆவியானவர் புறாவை போல் அவர் மீது இறங்கினார். అప్పుడే తండ్రికి ఇష్టమైన కుమారుడుగా మార్చబడ్డాడు. அப்பொழுது அவர் பிதாவுக்கு பிரியமான குமாரனாய் மாற்றப்பட்டார். దేవునికి మనం ఇష్టలుగా మార్చబడాలంటే தேவனுக்கு பிரியமானவர்களாய் நாம் மாற ఒకటి మన வேண்டும். బాప్తిసం పొందాలి. முதலாவது நாம் ஞானஸ்நானம் பெற வேண்டும். బాప్తిసం పొందిన వారే దేవునికి ప్రియమైన వారుగా మార్చబడగలుగుతారు. ஞானஸ்நானம் பெற்றவர்களுக்கு தேவனுக்கு பிரியமானவர்களாய் மாறுவார்கள். దేవునికి ఇష్టమైన బిడలుగా మార్చబడగలరు. தேவனுக்கு பிரியமான பிள்ளைகளாய் కనుక மாற்றப்படுவார்கள். మన ప్రభైన యేసు కూడా తండ్రి అయిన దేవునికి ఇష్టడుగా మార్చబట్టు కొరకే ఆయన బాప్తిస్మ సత్యాన్ని నెరవేర్చారు. பிதாவாகிய தேவனுக்கு பிரியமான குமாரன் ஞானஸ்நான சத்தியத்தை நிறைவேற்றினார். యోహానుతో యేసు ప్రభు ఆ సందర్భంలో చెప్పారు, யோவானோடு இயேசு அந்த பேசினார். నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని చెప్పాడు. நீதியை இவ்விதமாய் நிறைவேற்ற வேண்டியது அவசியமாய் இருக்கிறது என்று சொன்னார். బాప్తిసం పొందుట నీతిని నెరవేర్చుటై ఉన్నది. ஞான ஸ்நானம் பெறுவது நீதியை நிறைவேற்றுவது. నీతిని నెరవేర్చిన వారే దేవునికి ఇష్టలుగా మార్చబడగలరు. நீதியை நிறைவேற்றுபவர்கள் தேவனுக்கு பிரியமானவர்கள். కనుక మన జీవితంలో నీతి అనేది నెరవేర్చబడవలసి ఉన్నది. நம்முடைய வாழ்க்கையிலே நீதி நிறைவேறப்பட வேண்டியது. దేవుని నీతి మన యందు నెరవేర్చబడాలంటే మన స్వనీతి కార్యములన్నీ తొలగిపోవాలి. தேவனுடைய நீதி நிறைவேறும்படியாய் நம்முடைய அநீதியான காரியங்கள் அகற்றப்பட வேண்டும். దేవుని నీతి పరిశుద్ధమైనది. தேவனுடைய நீதி நீதியானது. మనిషి యొక్క నీతి మురికి బట్ట వలె కనబడుచున్నది. மனிதனுடைய நீதியானது அழுக்கான கந்தை போல் காணப்படுகிறது. మనిషి యొక్క నీతి మురికి బట్ట వలె కనబడుతున్నది. மனுஷனுடைய நீதி அழுக்கான கந்தை போல் இருக்கிறது. మురికి బట్ట అంటే అది మలినమైన జీవితం. அழுக்கான கந்தை என்பது அசுத்தத்தை காண்பிக்கிறது. మలినమైనటువంటి క్రియలు, அசுத்தமான காரியங்கள். ఈ మలినమైన క్రియలు, మలినమైన జీవితం ఇదంతా తొలగిపోవాలంటే బాప్తిస్మ సత్యాన్ని నెరవేర్చాలి. அசுத்தமான காரியங்கள் அகன்று போக வேண்டுமானால் ஞானஸ்தானத்தை நிறைவேற்ற வேண்டும். బాప్తిస్మ సత్యములో మన స్వనీతి కార్యాలు తొలగిపోతాయి. దేవుని యొక్క నీతి మన యందు నెరవేర్చబడుతుంది. ஞானஸ்தான சத்தியத்திலே நம்முடைய சுயநீதி நீங்கி தேவநீதி நிறைவேறக்கூடியதா இருக்கிறது. మనకు మనమే నీతిమంతులముగా మనం తీర్చుకొనలేము. நம்மை நாமே நீதிமான்களாய் மாற்றிக் கொள்ள முடியாது. బాప్తిస్మ సత్యం నెరవేర్చినప్పుడే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతారు. ஞானஸ்தான சத்தியத்தை நிறைவேற்றும் போது நாம் நீதிமான்களாய் மாற்றப்படுகிறோம். కనుక మన దేవుని ద్వారా నీతిమంతులముగా తీర్చబడాలి. நாம் தேவனாலே நீதிமான்களாக்கப்பட வேண்டும். ఆయన ఒడ్డుకు వచ్చి ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. அவர் கரையேறி ஜெபித்ததாய் நாம் பார்க்கிறோம். ప్రార్థన చెయ్యువారే దేవునికి ఇష్టలుగా మార్చబడగలరు. ஜெபிப்பவர்கள் தேவனுக்கு பிரியமானவர்களாய் இருக்கிறார்கள். ప్రార్థన లేకపోతే దేవుణ్ణి ప్రియపరచలేము. ஜெபம் இல்லாவிட்டால் தேவனை மகிமைப்படுத்த முடியாது. ప్రార్థన చెయ్యువారే దేవునికి ఇష్టలుగా మార్చబడగలరు. ஜெபிப்பவர்களே தேவனுக்கு பிரியமானவர்களாய் కనుక மாற்றப்படுவார்கள். మనం ఎల్లప్పుడూ ప్రార్థనా మనుషులుగా ఉండాలని వాక్యం హెచ్చరిస్తున్నది. எப்போதும் நாம் ஜெபிக்க கூடியவர்களாய் இருக்க வேண்டும் என்று வேதம் சொல்கிறது. ప్రార్థనా జీవితము మనందరము కలిగి ఉండాలి. ஜெப வாழ்க்கை நாம் எல்லோரும் இருக்க வேண்டும். ఎల్లప్పుడూ ప్రార్థించు వారమై ఉండాలి. எப்போதும் ஜெபிக்க கூடியவர்களாய் இருக்க வேண்டும். విశ్వాసులకి, సేవకులకి అందరికీ ప్రార్థనా జీవితం అనేది అవసరం. ஊழியர்களுக்கும் விசுவாசிகளுக்கும் ஜெப வாழ்க்கை அவசியமாய் இருக்கிறது. ప్రార్థనా జీవితం లేకపోతే మనం ఏది పొందలేము, సాధించలేం. ஜெப வாழ்க்கை இல்லாவிட்டால் எதையும் நாம் சாதிக்க முடியாது. కనుక ప్రార్థన అనేది మనందరికీ అవసరమైన కార్యము. ஜெபம் என்பது நம்முடைய வாழ்க்கைக்கு அவசியமாய் இருக்கிறது. బాప్తిసం ఇచ్చే యోహాను తన శిష్యులకి ప్రార్థన చేయటం నేర్పించారు. யோவான் ஸ்நானகன் தன்னுடைய சீஷர்களுக்கு ஜெபத்தை கற்றுக் கொடுத்தார். అదే విషయాన్ని యేసు ప్రభుని తన శిష్యులు కూడా అడిగి ఉంటున్నారు. அதே காரியத்தை இயேசுவினிடத்தில் சீஷர்களும் கேட்டார்கள். బాప్తిసం ఇచ్చే యోహాను తన శిష్యులకి ప్రార్థన నేర్పినట్లుగా யோவான் ஸ்நானகன் சீஷர்களுக்கு ஜெபத்தை கற்றுக் கொடுத்தது మాకును போலவே ప్రార్థన చేయుట నేర్పమని అడిగారు. எங்களுக்கும் ஜெபத்தை கற்றுத்தாரும் என்று கேட்டார்கள். ప్రార్థన చేయటం నేర్పమని శిష్యులు యేసు ప్రభుని అడుగుతున్నారు. ஜெபத்தை
கற்றுத்தாரும் என்று சீஷர்கள் கேட்டார்கள். శిష్యులకి యేసు ప్రభు నేర్పించింది ప్రార్థన చేయటం నేర్పించారు. சீஷர்களுக்கு ஜெபிப்பதை இயேசு கற்றுக் கொடுத்தார். కనుక మనము ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ஆகவே ஜெபிப்பதை நாம் கற்றுக்கொள்ள வேண்டும். కనుక మనం ఎల్లప్పుడూ ప్రార్థనా మనుషులుగా ఉండాలి. ஆகவே எப்போதும் நாம் ஜெப வீரர்களாய் இருக்க வேண்டும். ఉదయము మధ్యాహ్నము సాయంకాలం మనం ప్రార్థించు వారమై ఉండాలి. காலையிலும் மத்தியானத்திலும் ராத்திரியிலும் நாம் ஜெபிப்பவர்களாய் இருக்க வேண்டும். ఎల్ల వేళలా మనం ప్రార్థన చెయ్యువారమై ఉండాలి. எப்போதும் நாம் ஜெபிப்பவர்களாய் இருக்க வேண்டும். ప్రార్థనా మనుషులుగా ఉండుట కొరకే దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ஜெப మనిదர்களாய் இருக்கும்படி தேவன் நம்மை தெரிந்து கொண்டிருக்கிறார். కనుక మనకు ఒక ప్రార్థన ఆత్మ అనేది అవసరమైన కార్యము. ஆகவே நம்முடைய வாழ்க்கைக்கு ஜெப ஆவி அவசியமாய் దేవుని యొద్ద இருக்கிறது. నుండి మనం ఏది పొందుకోవాలన్నా మనకు ప్రార్థనా జీవితం అవసరం. தேவனிடத்தில் பெற்றுக்கொள்ளும்படியாய் ஜெப வாழ்க்கை அவசியமாய் இருக்கிறது. ప్రార్థించు వారే ప్రభు యొద్ద నుండి శ్రేష్టమైన కార్యాలను పొందగలుగుదురు. ஜெபிப்பவர்கள் தேவனிடத்தில் விசேஷ காரியங்களை பெற்றுக்கொள்ளலாம். ప్రార్థన లేని వారు దేవుని యొద్ద నుండి ఏమీ పొందలేరు. ஜெபிக்காதவர்கள் தேவனிடத்தில் ஒன்றும் பெற்றுக்கொள்ள முடியாது. కనుక ప్రార్థించినప్పుడే దేవునికి ప్రియమైన బిడ్డలుగా మార్చబడగలుగుదుము. ஜெபிக்கும் போது தேவனுக்கு பிரியமான பிள்ளைகளாய் ప్రార్థన மாற்றப்பட்டு చేయువారే దేవునికి ఇష్టమైన ప్రజలై ఉన్నారు. ஜெபிப்பவர்களே தேவனுக்கு பிரியமான ஜனங்களாய் ప్రార్థించు இருக்கிறார்கள். వారే దేవునికి ఇష్టమైన జనాంగమై ఉన్నారు. ஜெபிப்பவர்களே தேவனுக்கு பிரியமான ஜனமாய் இருக்கிறார்கள். ఇశ్రాయేలులో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. இஸ்ரவேல் மக்கள் தேவனுக்கு பிரியமற்றவர்களாய் இருந்தார்கள். ఎందుకంటే వారికి ప్రార్థించే అనుభవం కంటే సనుగులు గొనుగులు ఎక్కువగా ఉన్నాయి. அவர்கள் ஜெபிக்கிற அனுபவத்தை காட்டிலும் முறுமுறுக்கிற அனுபவம் அதிகமாக కనుకనే இருந்தது. వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి. ஆகவே அவர்கள் தேவனுக்கு பிரியமற்றவர்களாய் இருந்தார்கள். అరణ్యములో వారు సంహరించబడిరి. வனாந்தரத்திலே அழிக்கப்பட்டார்கள். ప్రార్థన చేయువారే బ్రతికించబడతారు. ஜெபிப்பவர்களே அங்கே ஜீவனை பெற்றார்கள். ప్రార్థనే మన జీవితాన్ని బ్రతికిస్తుంది. ஜெபமே நம்முடைய வாழ்க்கையை உயிர்ப்பிக்க கூடியதாய் ప్రార్థనే మనల్ని జీవింపజేస్తుంది. ஜெபமே நம்மை ஜீவிக்க செய்யக்கூடியது. ప్రార్థనే మనల్ని ప్రభు దగ్గరికి సమీపంగా నడిపిస్తుంది. ஜெபமே தேவன் அண்டைக்கு நம்மை சேர்க்கக்கூடியது. ప్రార్థనే మనల్ని దేవునితో ఐక్యపరుస్తుంది. ஜெபமே தேவனோடு நம்மை ஐக்கியமாக்கக்கூடியது. ప్రార్థనే మనం దేవునితో మాట్లాడేటట్లుగా చేస్తుంది. ஜெபம் தேவனோடு பேசக்கூடியதாய் இருக்கிறது. అందుకే మనం ఎల్లప్పుడూ ప్రార్థనా మనుషులుగా ఉండాలి. எப்போதும் நாம் ஜெபிக்கிற ஜெப வீரர்களாய் இருக்க வேண்டும். అట్టి వారే దేవునికి ఇష్టలైన ప్రజలై ఉన్నారు. அப்பேற்பட்டவர்கள் தேவனுக்கு பிரியமான ஜனங்கள். వారే దేవునికి ఇష్టమైన జనాంగము. அவர்களே தேவனுக்கு பிரியமான ஜனங்கள். కనుక ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేయాలి. எப்போதும் நாம் ஜெபிக்க வேண்டும். ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పావుర ఆకారం వలె యేసయ్య మీదికి దిగి వచ్చెను. வானம் திறக்கப்பட்டு புறாவை போல் பரிசுத்த ஆவியானவர் இறங்கினார். ఆకాశము తెరవబడుచున్నది. வானம் திறக்கப்பட்டிருக்கிறது. ఆకాశం అనగా పరలోకమై ఉన్నది. வானம் என்பது பரலோகத்தை యేసు காண்பிக்கிறது. ప్రభువుకి ఇప్పుడు పరలోకం తెరవబడుతుంది. இயேசு கிறிஸ்துவுக்கு பரலோகம் திறக்கப்பட்டது. బాప్తిసం పొంది ప్రార్థన చేయు వారికి పరలోకం తెరవబడి ఉంటుంది. ஞானஸ்நானம் பெற்று ஜெபிப்பவர்களுக்கு பரலோகம் మన திறக்கப்படுகிறது. బాప్తిసం పొంది దేవుని సంకల్పం నెరవేర్చి ప్రార్థన చేస్తే ఆకాశం మన కొరకు పరలోకం తెరవబడుతుంది. ஞானஸ்நானம் பெற்று ஜெபிக்கும் போது தேவ சித்தத்தை நிறைவேற்றும் போது பரலோகம் ఒక திறக்கப்படுகிறது. దేవుని బిడ్డకు ఎల్లప్పుడూ పరలోకం తెరవబడి ఉండాలి. தேவ மனிதர்களுக்கு எப்போதும் பரலோகம் திறக்கப்பட வேண்டும். పరలోకం తెరవబడినప్పుడు పరిశుద్ధాత్మ పావుర ఆకారం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. பரலோகம் திறக்கப்பட்ட போது புறாவை போல் பரிசுத்த ஆவியானவர் మనకు இறங்கினார். పరలోకం తెరవబడితే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి దిగి వచ్చును. பரலோகம் திறக்கப்படும் போது பரிசுத்த ஆவியானவர் நமக்காக இறங்கி దేవుని வருவார். ఆత్మతో మనం నింపబడకపోతే దేవునికి ఇష్టలముగా ఉండలేం. தேவ ஆவியினால் நிரப்பப்படாவிட்டால் தேவனுக்கு பிரியமானவர்களாய் இருக்க முடியாது. దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనల్ని దేవునికి ఇష్టలుగా మార్చివేయును. தேவ ஆவி நமக்குள் வரும்போது நாம் தேவனுக்கு பிரியமானவர்களாய் కనుకే மாற்றப்படுகிறோம். మనం దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడాలి. ஆகவே தேவ ஆவியினாலே நாம் நிரப்பப்பட வேண்டும். పరిశుద్ధాత్మ మన మీదికి దిగి రావాలి. பரிசுத்த ஆவியானவர் இறங்கி வர வேண்டும். పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడాలి. பரிசுத்த ஆவியின் அபிஷேகத்தினால் நிரப்பப்பட வேண்டும். పరిశుద్ధాత్మ అభిషేకం మనలో నిలిచి ఉండాలి. பரிசுத்த ஆவி அபிஷேகம் நமக்குள் நிலைத்திருக்க దేవుని வேண்டும். ఆత్మ మనలో నిలిచి ఉండాలి. தேவ ஆவி நமக்குள் நிலைத்திருக்க வேண்டும். పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుండి దిగి వస్తున్నారు? பரிசுத்த ஆவியானவர் எங்கே இருந்து இறங்கி ఆయన வருகிறார்? పరలోకము నుండి దిగి వస్తున్నారు. பரலோகத்திலிருந்து இறங்கி வருகிறார். ఆయన తండ్రి యొద్ద నుండి దిగి వచ్చుచున్నారు. பிதாவின் இடத்திலிருந்து இறங்கி வருகிறார். కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ ஜனமே, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి మనలోనికి వచ్చినప్పుడు பரிசுத்த ஆவியான் பரத்திலிருந்து நமக்குள் வரும்போது మన జీవితాన్ని పరలోకముగా మార్చివేయుదురు. நம்முடைய வாழ்க்கை பரலோகமாய் மாற்றுகிறார். మనం దేవుని రాజ్యముగా మార్చబడుదుము. நாம் தேவ ராஜ்யத்துக்குரியவர்களாய் மாறுகிறோம். పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు பரிசுத்த ஆவியானவர் நமக்குள் வரும்போது మనల్ని దేవుని రాజ్యముగా మార్చివేయుదురు. அவருடைய ராஜ்யமாய் நம்மை மாற்றுகிறார். దేవుని రాజ్యం భోజనము పానము కాదు. தேவனுடைய ராஜ்யம் புசிப்பும் குடிப்பும் அல்ல. నీతి సమాధానం పరిశుద్ధాత్మల ఆనందమై ఉన్నది. நீதியும் சமாதானம் பரிசுத்த ஆவிக்குள் ஆனந்தமாய் இருக்கிறது. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నీతిలోనికి నడిపించును. பரிசுத்த ஆவியானவர் நீதிக்குள் நடத்துகிறார். పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సమాధానములోనికి నడిపించును. பரிசுத்த ஆவியானவர் சமாதானத்துக்குள் நடத்துகிறார். ఆత్మలో ఆనందింపజేయును. ஆவியிலே மகிழச் செய்யக்கூடிய ఇలా నీతి సమాధానం పరిశుద్ధాత్మల ఆనందము కలిగిన వారే இப்படி நீதியும் பரிசுத்த ஆவிக்குள் மகிழ்ந்து
அறிந்திருப்பவர்களே, దేవునికి ఇష్టమైన వారు, தேவனுக்கு பிரியமானவர்கள், దేవునికి ఇష్టమైన బిడలుగా మనం జీవించాలి. தேவனுக்கு பிரியமான ஜனங்களாய் நாம் ஜீவிக்க అప్పుడే வேண்டும். మనకు సమాధానం కలుగుతుంది. அப்போது நமக்கு சமாதானம் యేసు உண்டாயிருக்கும். ప్రభు దేవునికి ఇష్టమైన కుమారుడు. இயேசு கிறிஸ்து தேவனுக்கு பிரியமான குமாரன். ఆయన ఎలా దేవునికి ఇష్టమైన కుమారుడిగా మార్చబడెను? அவர் எப்படி தேவனுக்கு பிரியமான குமாரனாய் மாற்றப்பட்டார்? ఆయన నీతిని నెరవేర్చి ప్రార్థించి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. அவர் நீதியை நிறைவேற்றி ஜெபித்து பரிசுத்தாவினாலே நிரப்பப்பட்டார். దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. அல்லேலூயா. దేవునికి ఇష్టలముగా మనం ఉండవలనంటే தேவனுக்கு பிரியமானவர்களாய் இருக்க வேண்டுமானால் మనం బాప్తిసం పొంది ప్రార్థించి పరిశుద్ధాత్మతో నింపబడాలి. ஞான ஸ்நானம் பெற்று ஜெபித்து பரிசுத்தாவியினாலே நிரப்பப்பட வேண்டும். మరొక విషయాన్ని దేవుని వాక్యములో మనం గమనిద్దాం. மற்றொரு வசனத்தை வேதத்திலிருந்து வாசிக்கலாம். 16వ కీర్తన 16ஆம் சங்கீதம் 3వ వాక్యాన్ని చదువుకుందాం. 3ஆம் వசனத்தை வாசிக்கலாம். నేనీలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, பூமியில் உள்ள பரிசுத்தவான்களே விசேஷித்தவர்கள், వారు నాకు కేవలం ఇష్టులు. அவர்கள் எனக்கு பிரியமானவர்கள். దేవునికి ఇష్టులైన వారికి సమాధానం కలుగుతుంది. தேவனுக்கு பிரியமானவர்களுக்கு சமாதானம் உண்டாயிருக்கும். దేవునికి ఇక్కడ ఇష్టులైన వారు ఎవరో మన వాక్యంలో చూస్తున్నాం. தேவனுக்கு பிரியமானவர்கள் யார் என்று வேதத்தில் பார்த்தோம். భక్తులే శ్రేష్ఠులు, பரிசுத்தவான்களே விசேஷித்தவர்கள், వారు నాకు ఇష్టులు అని వాక్యం చెప్తుంది. அவர்கள் எனக்கு பிரியமானவர்கள் என்று ప్రియమైన சொல்லப்படுகிறது. దేవుని బిడలారా, பிரியமான தேவ ஜனமே, భక్తులు దేవునికి ఇష్టలుగా మార్చబడుతున్నారు. பரிசுத்தவான்கள் தேவனுக்கு பிரியமானவர்கள். మనమంతా దేవునికి భక్తులమై ఉన్నాము గనుకనే భక్తి చేస్తున్నాం. நாம் அனைவரும் பக்தி செய்வதில் பக்தர்களாய் இருப்பதினால் பக்தி செய்கிறோம். మన భక్తి ఇహలోక సంబంధమైన కార్యములను ఆధారం చేసుకోనకూడదు. நம்முடைய பக்தியானது உலகத்துக்குரிய காரியத்தின் மீது ஆதாரமாக கூடாது. పితరుల యొక్క పితృ పారంపర్యమైన వ్యర్థమైన వాటిని మన భక్తి ఆధారం చేసుకోనకూడదు. நம்முடைய பிதாக்களுடைய ஆச்சாரங்களை நாம் ஆதாரம் படுத்திக் கொள்ளக்கூடாது. దేవుని వాక్యం ఏ విధముగా మనకు చెప్తుందో భక్తి అనగా ఆ విధముగానే మన భక్తి చేయాలి. வேத வசனம் பக்தி என்றால் எதை காண்பிக்கிறதோ அவ்விதமாய் நாம் ஜீவிக்க வேண்டும். యాకోబు భక్తుడు చెబుతున్నారు, யாக்கோபு பக்தன் சொல்கிறார், నిజమైన భక్తి ఏదనగా உண்மையான பக்தி எதுவென்றால் దిక్కులేని వారిని విధవరాండ్రని పరామర్శించాలని చెప్తున్నారు. விதவைகளும் அநாதைகளும் நீங்கள் பராமரிக்க வேண்டும் என்று சொல்கிறார். ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలని చెబుతున్నారు. இந்த உலகத்தின் மாசு ஒட்டிக்கொள்ளாதபடி தன்னைத்தான் காத்துக் கொள்ள வேண்டும். ఇదే నిజమైన భక్తి అని చెప్తున్నారు. இதுதான் உண்மையான பக்தி என்று சொல்கிறார். నిజమైన భక్తి ఏదనగా, உண்மையான பக்தி எதுவென்றால், ప్రియమైన దేవుని బిడలారా, பிரியமான தேவ ஜனமே, నిజమైన భక్తిని గురించి యాకోబు చెబుతున్నప్పుడు உண்மையான பக்தியை குறித்து யாக்கோபு சொல்லும்போது దిక్కులేని వారిని విధవరాండ్రని పరామర్శించాలని చెబుతున్నారు. அநாதைகளையும் விதவைகளையும் நீங்கள் பராமரிக்க வேண்டும் என்று சொல்கிறார். కనుక పేదలని మనము కరుణించి కనికరించాలి. ஆகவே ஏழைகளும் எளியவர்களும் நீங்கள் கருணிக்க வேண்டும். ఇబ్బందుల్లో సమస్యలతో ఉన్న వారిని మనము పరామర్శించాలి. பிரச்சனைகளில் இக்கட்டுகளில் இருப்பவர்களை நீங்கள் பராமரிக்க வேண்டும். అది నిజమైన భక్తి అని వాక్యం చెప్పుచున్నది. அதுதான் உண்மையான பக்தி என்று வேதம் சொல்கிறது. కనుక నేడు చాలా మంది విధవరాండ్లని, దిక్కులేని వారిని, పేదలని, బీదలని కనికరించట్లేదు. இன்று அநேகர் விதவைகளையும் ஏழை எளியவர்களை இறங்குவது கிடையாது. అయితే అట్టి వారిని కరుణించాలని, కనికరించాలని వాక్యం చెప్తుంది. அப்பேற்பட்ட ஜனத்தை விசாரிக்க வேண்டும் என்று வேதம் சொல்கிறது. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ ஜனமே, లోకములో ఎంతో మంది పేదవారు, బీదవారు ఉన్నారు. உலகத்திலே அநேக ஏழை எளியவர்கள் இருக்கிறார்கள். దిక్కులేని స్థితిలో అనాథలుగా ఉండిపోయారు. அநாதைகளாய் அநேகர் உண்டு. అట్టి వారందరి మీద మనం కనికరం చూపాలి. அப்பேற்பட்ட ஜனத்தின் மீது நாம் இரக்கத்தை వారి మీద దయ చూపాలని వాక్యం చెప్పుచున్నది. அவர்கள் மீது தயவு காட்ட வேண்டும் என்று வேதம் சொல்கிறது. వారికి సహాయం చేయాలని ప్రభు చెప్పుచున్నారు. அவர்களுக்கு உதவ வேண்டும் என்று இயேசு சொல்கிறார். పేదలని, బీదలని కనికరించమని యేసు ప్రభువే చెప్పారు. ஏழை எளியவர்களை நீங்கள் இறங்க வேண்டும் என்று வேதம் சொல்கிறது. యేసు ప్రభు కూడా అట్టి వారి మీద బహు శ్రద్ధ కలిగి ఉన్నారు. அப்பேற்பட்ட ஜனத்தின் மீது இயேசு அக்கறையாய் இருக்கிறார். అట్టి వారి మీద బహు శ్రద్ధ కలిగి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. அப்பேற்பட்ட ஜனத்தின் மீது அக்கறையோடு அநேக சகாயத்தை பண்ணினார். కనుక అది నిజమైన భక్తిని వాక్యం చెప్పుచున్నది. அதுதான் உண்மையான பக்தி என்று வேதம் சொல்கிறது. నిజమైన భక్తి అంటే మనం ఎల్లప్పుడూ చప్పట్లు కొడుతూ ముసుగు వేసుకొని పెద్ద బైబిల్ పట్టుకొని తిరగాలనుకుంటున్నారా? உண்மையான பக்தி கரங்களை தட்டி வேதத்தை பிடித்து ஆலயத்துக்கு போவது என்று நினைக்கிறீர்களா? ఇలాంటి భక్తి చేయాలంటే దాని యొక్క నిజ స్వరూపం పేదలని, బీదలని కనికరించాలి. இப்பேற்பட்ட பக்தி செய்ய வேண்டுமென்றால் ஏழை எளிய
ஜனங்களை விசாரிக்க வேண்டும். అదే నిజమైన భక్తి అని వాక్యం చెప్పుచున్నది. அதுதான் உண்மையான பக்தி என்று வேதம் లోక தெரியப்படுகிறது. మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి. உலகத்தின் மாசு ஒட்டிக்கொள்ளாதபடி காத்துக்கொள்ள வேண்டும். లోకములో మలినం ఉన్నది, ఆ మలినం నీకు అంటకూడదు. உலகத்திலே பாவம் உண்டு, அந்த பாவம் அணுகக்கூடாது. లోకములో శరీర ఆశీర్వాదాలు ఉన్నవి, అవి నీకు అంటకూడదు. உலகத்திலே மாம்ச இச்சைகள் இருக்கிறது, அது உனக்கு தொடக்கூடாது. లోకములో నేత్రాశలు ఉన్నవి, అవి నీకు అంటకూడదు. உலகத்தில் கண்களின் இச்சை உண்டு, அது உன்னை அணுகக்கூடாது. అహంకారమైన జీవితం, డంబమైన జీవితం లోకములో ఉన్నది, అది అంటకూడదు. பெருமையும் பொறாமையும் உலகத்தில் உண்டு, அது உனக்கு இருக்கக்கூடாது. లోక మాలిన్యం అంటకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. உலகத்தின் மாசு ஒட்டிக்கொள்ளாதபடி உன்னை நீ காத்துக்கொள்ள வேண்டும். లోకములో ఉంటున్నాము కదా, లోకములో ఉన్నప్పుడు మలినం అంటుతుంది కదా, మేము ఎలా కాపాడుకోవాలని మీరు అనుకోనవచ్చు. உலகத்தில் இருக்கிறோம், உலகத்தின் மாசு ஒட்டிக்கொள்ளும், எப்படி காத்துக்கொள்ளும் என்று நினைக்கலாம். మనం లోకములో ఉన్నప్పటికీ లోకము మనలోనికి రాకూడదు. நாம் உலகத்தில் இருந்தாலும் உலகத்தின் காரியம் நமக்குள் வரக்கூடாது. మన వలె యేసు ప్రభు కూడా ఈ లోకంలో జీవించి ఉన్నారు. நம்மை போல் இயேசு இந்த உலகத்திலே ஜீவித்தார். లోకం ఆయనలోనికి వెళ్ళలేదు, లోకమే ఆయన వెంట వెళ్ళింది. உலகம் அவருக்குள் போகவில்லை, உலகம் தான் அவரோடு கூட போனது. లోక మాలిన్యం అంటకుండా యేసు ప్రభు ఈ లోకంలో జీవించి ఉన్నారు. உலகத்தின் மாசு ஒட்டிக்கொள்ளாமல் இயேசு இந்த உலகத்தில் வாழ்ந்தார். నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని యేసు ప్రభు చెప్పారు. என்னில் பாவம் உண்டு என்று யாராவது சொல்லக்கூடுமா என்று சொன்னார். లోక మాలిన్యం అంటకుండా పవిత్రముగా తనను తాను కాపాడుకున్నారు ఆయన. உலகத்தின் பாவம் அண்டிக்கொள்ளாதபடி தன்னை பரிசுத்தமாய் காத்துக்கொண்டார். ఆయన బిడలు కూడా లోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి. தன்னுடைய ஜனங்களும் பாவம் இல்லாமல் தங்களை காத்துக்கொள்ள வேண்டும். తమను తాము కాపాడుకోవాలని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. தங்களை தாங்களே காத்துக்கொள்ள வேண்டும் என்று வேதம் లోక வெளிப்படுத்துகிறது. మాలిన్యం అంటకుండా కాపాడుకొనుటయే నిజమైన భక్తి అయ్యున్నది. உலகத்தின் மாசு ஒட்டிக்கொள்ளாமல் காத்துக்கொள்வதே உண்மையான பக்தியாய் இருக்கிறது. నోవాహు జీవితాన్ని మనం గమనించినప్పుడు நோவாவின் வாழ்க்கையை பார்க்கும்போது నోవాహు భక్తి కలిగిన వాడని వాక్యంలో రాయబడి ఉన్నది. யோவான் நீதிமான் என்று வேதம் சொல்கிறது. నోవాహు లోకములోనే జీవించి ఉన్నారు. நோவா உலகத்தில் வாழ்ந்து கொண்டிருந்தார். నోవాహు దినములలో లోకములో ఉన్నవారు ఒక్కరు కూడా భక్తి కలిగిన వారు లేరు. நோவாவின் நாட்களிலே ஒருவனும் பக்திமான் இல்லாமல் இருந்தார். దేవుని యొక్క దృష్టికి నోవాహు మాత్రమే భక్తి కలిగిన వాడుగా కనబడ్డారు. தேவனுடைய பார்வையிலே நோவா ஒருவனே நீதிமானாய் ఆ காணப்பட்டார். దినములలో ప్రజలందరూ తమ మార్గములను చెరిపివేసుకొనిరి. அந்நாட்களிலே ஜனங்கள் தங்கள் வழிகளை கெடுத்துக் கொண்டார்கள். ప్రజలంతా మార్గాన్ని చెరిపివేసుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ వచ్చారు. ஜனங்கள் தங்கள் வழியை கெடுத்துக்கொண்டு இஷ்டம் போல் வாழ்ந்து கொண்டிருந்தார்கள். నోవాహు అయితే మార్గమును చెరుపుకోకుండా ఒక మార్గములో నడిపించబడుతూ వచ్చాడు. நோவா தன் வழியை கெடுத்துக் கொள்ளாமல் நீதியான வழியிலே நடந்து కనుక கொண்டிருந்தார். తనని తాను అపవిత్రమైన కార్యాలకు అప్పగించుకోలేదు. தன்னைத்தான் அசுத்தமான காரியத்திற்கு ஒப்புக்கொடாமல் இருந்தார். నోవాహు దినాలలో లోకమంతా చెడిపోయి ఉండెను. நோவாவின் நாட்களிலே உலகம் அழிவுக்குள்ளாய் இருந்தது. కానీ నోవాహు చెడిపోలేదు. நோவா கெட்டு போகாமல் இருந்தார். ప్రజలంతా కూడా తప్పుడు మార్గాల్లో వెళుతున్నారు. ஜனங்கள் அசுத்தமான காரியத்திலே దేవునికి இருந்தார்கள். ఇష్టం లేని ప్రజలైపోయారు. தேவனுக்கு பிரியமற்ற ஜனங்களாய் కనుక இருந்தார்கள். దేవుడు ఆ ప్రజలు చేస్తున్న కార్యములన్నీ అసహించుకున్నారు. தேவன் ஜனங்கள் செய்த காரியத்தை தேவன் அசுத்தமாய் நினைத்தார். నరుని హృదయములో ఉన్న ఆలోచన కేవలం చెడ్డదని ప్రభు చెప్పారు. மனிதனுடைய சிந்தையானது பாவமாய் இருக்கிறது என்று தேவன் நினைத்தார். మనిషి ఆలోచన తలంపులన్నీ మలినమైపోయినాయి. மனிதனுடைய சிந்தை எல்லாம் பாவமாய் இருக்கிறது. మనిషి జీవితమే అపవిత్రమైపోయి ఉన్నది. மனிதனுடைய வாழ்க்கை அசுத்தமாய் இருக்கிறது. మానవుని చేసినందుకు దేవుడు సంతాపపడ్డాడు. மனுஷனை உண்டாக்கினதுக்கு தேவன் மனஸ்தாபப்பட்டார். ఇక మానవుని భూమి మీద ఉంచుటకు దేవుడు ఇష్టపడలేదు. மனிதனை உலகத்தில் அழிக்க வேண்டும் என்று நினைத்துக் దేవుని கொண்டார். దృష్టికి నోవాహు మాత్రమే భక్తి కలిగిన వాడుగా కనబడ్డారు. தேவனுடைய பார்வையிலே நோவா ஒருவனே நீதிமானாய் తనను காணப்பட்டார். తాను పవిత్రంగా కాపాడుకున్నారు. தன்னைத்தான் பரிசுத்தமாய் காத்துக்கொண்டார். నీతిమంతుడని ప్రభు చెప్పాడు. அவனை நீதிமான் என்று தேவன் ఆయన பிரகடனப்படுத்தினார். నిందారహితుడుగా ఉన్నట్టుగా వాక్యం చెప్పుచున్నది. அவன் ఉత్తమనాய் வாழ்ந்தான் என்று வேதம் ఆ சொல்கிறது. భక్తి కలిగిన వాని మీదకి దేవుని కనుదృష్టి దిగివచ్చెను. அந்த பக்திமான் மீது தேவனுடைய பார்வை வந்தது. అందుకే నోవాహు దేవునికి ఇష్టడుగా మార్చబడి ఉన్నాడు. ஆகவே நோவா தேவனுக்கு பிரியமானவராய் నోవాహును இருந்தார். బట్టి నోవాహుతో ఉన్న వారిని దేవుడు కాపాడుతానని చెప్పారు. நோவாவின் நிமித்தமாய் நோவாவோடு இருந்தவர்களையும் தேவன் తన காத்துக்கொண்டார். కొరకు తన ఇంటి వారి కొరకై ఓడని సిద్ధపరచుకోవాలని చెప్పారు. தனக்காகவும் தன் வீட்டாருக்காகவும் ஒரு பேழை உண்டாக்கினார். లోకమంతటికి తీర్పుని ప్రకటించారు. உலகத்திற்கு ஒரு நியாய தீர்ப்பை உண்டாக்கினார். లోకమంతా వినాశనమైపోతుంది. உலகம் அழிவுக்குள்ளாய் போய் கொண்டிருந்தது. మలినమైన వారంతా నశించిపోబోతున్నారు. அசுத்தர்கள் எல்லாம் அழிந்து போய் లోక கொண்டிருந்தார்கள். మాలిన్యం అంటుకున్న వారంతా నశించిపోయే పరిస్థితి. உலகத்தின் மாயையிலே இருப்பவர்கள் அழிந்து போகிற நிலைமை లోక அது. మాలిన్యం అంటకుండా పవిత్రముగా కాపాడుకొని నిజమైన భక్తి చేస్తున్న వారి కుటుంబం ఇప్పుడు రక్షించబడబోతున్నది. உலகத்தின் மாசு அண்டிக் கொள்ளாமல் பரிசுத்தமாய் காத்துக்கொண்டவனுடைய வாழ்க்கை காக்கப்படுகிறது. ఎందుకనగా భక్తి కలిగిన వారు దేవునికి ఇష్టలై ఉన్నారు. பக்திமான்கள் தேவனுக்கு பிரியமானவர்களாய் అట్టి இருக்கிறார்கள். వారిని ప్రభు కాపాడబోతున్నాడు. அப்பேற்பட்டவர்களை தேவன் காக்க ఆ போகிறார். దినము దేవుని ఉగ్రత వచ్చినట్టుగానే ఈ లోకం మీద కూడా ఒక ఉగ్రత రాబోతున్నది. அந்த நாளிலே தேவனுடைய கோபாக்கினை வந்தது போலவே இந்நாளிலும் வரப்போகிறது. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మనమంతా కాపాడబడాలి. பிரியமான தேவஜனமே நாமும் காக்கப்பட வேண்டும். అందుకొరకే మీరు భక్తులుగా మారి దేవునికి ఇష్టలుగా మార్చబడాలి.
మార్చబడాలి. ஆகவே நீங்கள் பக்திமான்களாய் மாறி தேவனுக்கு பிரியமானவர்களாய் மாறுங்கள். నిజమైన భక్తి చేసి దేవునికి ఇష్టలుగా మార్చబడండి. உண்மையான பக்தி செய்து தேவனுக்கு பிரியமானவர்களாய் மாறுங்கள். అప్పుడు నీవు నీ కుటుంబం రక్షించబడుదురు. அப்போது நீயும் உன் வீட்டாரும் ரட்சிக்கப்படுவீர்கள். నిన్ను నీ కుటుంబాన్ని రక్షించడం కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చారు. உன்னையும் உன்னுடைய வீட்டாரை ரட்சிக்கும்படியாய் இயேசு இந்த உலகத்திற்கு ఒక வந்தார். ఓడ ఏ విధముగా నోవాహు కుటుంబాన్ని కాపాడి రక్షించెనో, ஒரு பேழை நோவாவின் குடும்பத்தை எப்படி காத்துக்கொண்டதோ, మన ప్రభువైన యేసు అలాగే నిన్ను నీ కుటుంబాన్ని కాపాడి రక్షించాలని వచ్చారు. ஆண்டவராகிய இயேசு உன்னையும் உன் வீட்டாரையும் ரட்சிக்கும்படியாய் మన வந்திருக்கிறார். ప్రభువైన యేసు క్రీస్తులో మనకు పరిపూర్ణమైన రక్షణ కలదు. ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவுக்கு பரிபூர்ண ரட்சிப்பு ఆయన உண்டாயிருக்கிறது. మాత్రమే మనల్ని రక్షించగలిగిన వాడు. அவரே நம்மை ரட்சிக்க கூடியவராய் இருக்கிறார். ఆయన మాత్రమే ఉగ్రత నుండి కాపాడగలిగిన వాడు. அவரே நம்மை துரோகத்திலிருந்து விடுதலை ஆக்கக்கூடியவராய் రాబోయే இருக்கிறார். తీర్పు నుండి మనల్ని తప్పించగలిగిన వాడు. வரப்போகிற நியாய தீர்ப்பிலிருந்து விடுதலை ஆக்கக்கூடியவராய் అలా இருக்கிறார். నిన్ను నీ కుటుంబాన్ని తప్పించి రక్షించవలనంటే உன்னையும் உன் குடும்பத்தையும் ரட்சிக்க வேண்டுமானால் నీవు భక్తి చేసి దేవునికి ఇష్టడుగా మార్చబడాలి. நீ பக்தி செய்து தேவனுக்கு பிரியமானவராய் மாற வேண்டும். భక్తిలో లోపం ఉండకూడదు. பக்தியிலே விருதாவாய் செய்யக்கூடாது. భక్తిలో వేషధారణ ఉండకూడదు. பக்தியிலே வேஷதாரை இருக்கக்கூடாது. భక్తిలో మలినం ఉండకూడదు. பக்தியிலே பாவம் இருக்கக்கூடாது. మన భక్తి నిజమైన భక్తి అయి ఉండాలి. நம்முடைய பக்தி உண்மையான பக்தியாய் இருக்க అట్టి வேண்டும். వారే దేవునికి ఇష్టలైన ప్రజలు. அப்பேற்பட்டவர்கள் தேவனுக்கு பிரியமானவர்கள். వారికి సమాధానం కలుగునుగాక. அவர்களுக்கு சமாதானம் உண்டாவதாக. అట్టి వారికి సమాధానం కలుగునుగాక. அப்பேற்பட்டவர்களுக்கு சமாதானம் అట్టి உண்டாவதாக. వారికి సమాధానం కలుగునుగాక. அவர்களுக்கு సమాధానం உண்டாவதாக. హల్లెలూయా. హల్లెలూయా. మరొక విషయాన్ని మనం గమనిద్దాం. மற்றொரு காரியத்தை பார்க்கலாம். సామెతల గ్రంథము நீதிமொழிகள் 11వ అధ్యాయము 11ஆம் அதிகாரம் 20వ వాక్యాన్ని చదువుకుందాం. 20ஆம் వచనத்தை వాసికలాం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. துர்மார்கர் தேவனுக்கு விரோதமானவர்கள், செம்மையானவர்கள் தேவனுக்கு பிரியமானவர்கள். యథార్థముగా ప్రవర్తించువారు దేవునికి ఇష్టమైన వారని వాక్యం చెప్తుంది. உண்மையாய் ஜீவிப்பவர்கள் தேவனுக்கு பிரியமானவர்கள் என்று வேதம் சொல்கிறது. అట్టి వారికి సమాధానం అనేది కలుగుతుంది. அப்பேற்பட்டவர்களுக்கு சமாதானம் உண்டாயிருக்கும். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ ஜனமே, మనం మూర్ఖముగా ప్రవర్తించకూడదు. நாம் துர்மார்க்கமாய் இருக்கக்கூடாது. మూర్ఖముగా ప్రవర్తించేవారు దేవునికి హేయులై ఉన్నారు. துர்மார்க்கமாய் செயல்படுகிறவர்கள் தேவனுக்கு అట్టి விரோதமானவர்கள். వారిని దేవుడు అసహించుకుంటున్నారు. அப்பேற்பட்டவர்களை தேவன் அருவருக்கிறார். చాలా మంది ఈ రోజుల్లో మూర్ఖముగా ఉంటారు. இந்நாட்களே அநேகர் துர்மார்க்கமாய் இருக்கிறார்கள். మూర్ఖంగా మాట్లాడుతుంటారు. துர்மார்க்கமாய் பேசுகிறார்கள். మూర్ఖంగా ప్రవర్తిస్తారు. துர்மார்க்கமாய் பிரவர்த்தனை అది செய்கிறார்கள். దేవుడు అసహించుకునే ఒక జీవితం. அதை தேவன் அருவருக்கிற வாழ்க்கை. నేను ఇలాగే ఉంటాను, నా జీవితం ఇలాగే ఉంటుందని చెప్తుంటారు. நான் இப்படிதான் இருப்பேன், என் வாழ்க்கை இப்படிதான் இருப்பேன் என்று అలా சொல்வார்கள். ఉండుట ద్వారా దేవుని నువ్వు సంతోషపెట్టలేవు. அப்படி இருப்பதினால் தேவனை பிரியப்படுத்த முடியாது. దేవునికి నీవు ఇష్టడుగా మార్చబడలేవు. தேவனுக்கு பிரியமானவனாய் நீ மாற முடியாது. దేవునికి నీవు ఇష్టడుగా మార్చబడవలనంటే தேவனுக்கு பிரியமானவனாய் மாற నువ్వు வேண்டுமானால் యథార్థముగా ఉండాలని వాక్యం చెప్తుంది. நீ உண்மையுள்ளவனாய் இருக்க வேண்டும் என்று வேதம் சொல்கிறது. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టమైన ప్రజలు. உண்மையாய் இருப்பவர்கள் தேவனுக்கு பிரியமான ஜனங்கள். అట్టి వారికి సమాధానం కలుగుతుంది, సంతోషము కలుగుతుంది. அப்பேற்பட்டவர்களுக்கு சமாதானமும் சந்தோஷம் உண்டாயிருக்கும். కనుక ఈ లోకంలో మనకు యథార్థమైన జీవితం కావాలి. இந்த உலகத்திலே நாம் உத்தமர்களாய் ஜீவிக்க வேண்டும். యథార్థమైన జీవితాన్ని ప్రభు మన యందు కోరుకుంటూ ఉన్నారు. உண்மையுள்ள வாழ்க்கையை தேவன் விரும்புகிறார். మనిషిలో ఒక యథార్థత దేవుడు చూస్తున్నారు. மனிதருக்குள் ஒரு உண்மையை தேவன் நோக்கி பார்த்து கொண்டிருக்கிறார். యథార్థవంతుల్ని బలపరచాలని దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచరించున్నదని వాక్యంలో రాయబడింది. உண்மையானவனை பலப்படுத்தும்படியாய் தேவனுடைய கண்கள் நோக்கி கொண்டிருக்கிறது என்று சொல்லப்படுகிறது. దేవుని కనుదృష్టి యథార్థవంతుల మీద ఉంటుంది. தேவனுடைய பார்வை உண்மையானவன் மீது இருக்கிறது. కనుక మనం యథార్థంగా ఉండాలి. ஆகவே நாம் உண்மையுள்ளவர்களாய் ஜீவிக்க మన வேண்டும். జీవితంలో మనం యథార్థంగా ఉండాలి. நம்முடைய வாழ்க்கையிலே உண்மையாய் இருக்க வேண்டும். మనతో ఉన్న వారితో మనం యథార్థంగా ఉండాలి. நம்மோடு இருப்பவர்களோடும் உண்மையாய் இருக்க ఈ வேண்டும். లోకంలో మనం యథార్థంగా బ్రతకాలి. உலகத்திலே நாம் உண்மையாய் ஜீவிக்க வேண்டும். దేవుడు మనకు అనుగ్రహించిన వాటిలో మనం యథార్థంగా ఉండాలి. தேவன் நமக்கு கொடுத்ததிலே உண்மையாய் ஜீவிக்க ప్రభు வேண்டும். మనల్ని నియమించిన చోట యథార్థంగా ఉండాలి. தேவன் நம்மை நியமித்த இடத்திலே உண்மையாய் வாழ మనం வேண்டும். ఎక్కడున్నా ఏమి చేస్తున్నా యథార్థంగా ఉండాలి. நாம் எங்கே இருந்தாலும் எதை செய்தாலும்
உண்மையாய் செய்ய வேண்டும். అప్పుడే దేవునికి మనం ఇష్టలుగా మార్చబడగలుగుతాం. அப்போது தேவனுக்கு பிரியமானவர்களாய் நாம் மாறுவோம். యథార్థమైన జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు మన యందు. உண்மையான வாழ்க்கையை தேவன் நம்மிடத்திலே விரும்புகிறார். కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ ஜனமே, యథార్థమైన జీవితానికి మనం అప్పగించుకోవాలి. உண்மையான வாழ்க்கைக்கு நம்மை அர்ப்பணிக்க வேண்டும். మనలో ఒక యథార్థత దేవుడు ఎదురు చూస్తున్నారు. நமக்குள் ஒரு உண்மை தன்மை தேவன் எதிர்பார்க்கிறார். పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది యథార్థవంతులుగా ఉన్నారు. பரிசுத்த வேதாகமத்திலே அநேகர் உண்மையாய் ஜீவித்தவர்கள் உண்டு. యథార్థముగా వారి జీవితాన్ని వారు కొనసాగిస్తూ వచ్చారు. உண்மையாய் தங்களுடைய வாழ்க்கையை வாழ்ந்து கொண்டிருந்தார்கள். యోబును గురించి మన వాక్యంలో చదువుకొనవచ్చు. யோபுவை குறித்து வேதத்திலே வாசிக்கிறோம். యథార్థముగా ఉన్నట్లుగా మన వాక్యంలో చూస్తాం. அவன் உத்தமனாய் ஜீவித்தான் என்று பார்க்கிறோம். ఆయన యథార్థవంతుడు. அவன் உத்தமனாய் இருந்தான். ఆయన యథార్థతని విడిచిపెట్టలేదు. தன்னுடைய உத்தமத்தை விட்டு விடவில்லை. యోబు భార్య కూడా యోబుతో చెప్పింది, யோபுடைய மனைவி யோபுவோடு சொன்னால், ఎంతవరకు నీవు యథార్థతను వదలకుండా ఉంటావు? எம்மட்டுமாய் நீ உண்மையாய் ஜீவிப்பாய். దేవుడు లేడని చెప్పి దూషించి ఆత్మహత్య చేసుకోని చెప్పింది. தேவன் இல்லை என்று தூஷித்து உன்னை மாய்த்துக்கொள் என்று சொன்னார். ఎందుకంటే కలిగినవన్నీ కోల్పోయారు. ஏனென்றால் உண்டானதெல்லாம் அழிந்து போனது. కన్న పిల్లలు కూడా కనుమరుగైపోయారు. தன்னுடைய பிள்ளைகள் மாண்டு போனார்கள். యోబు శరీరములో కూడా బలహీనత వ్యాధి సంభవించింది. யோபுடைய శరీరం அழிந்து போய் கொண்டிருக்கிறது. ఇక జీవించడం ఎందుకు, ఇక చనిపోవచ్చు కదా అని చెప్తుంది. இனி வாழ்வது ஏனால் சாகலாம் அல்லவா என்று சொல்கிறார். అన్ని కోల్పోయిన తర్వాత ఇక మనం ఎందుకు బ్రతకాలి? எல்லாம் இழந்த பிறகு ஏன் வாழ வேண்டும்? అన్ని కోల్పోయినాక ఇక మనం ఎందుకు జీవించాలి? எல்லாம் இழந்து போன பிறகும் ஏன் ஜீவிக்க ఇంకా வேண்டும்? దేవుడు అని యథార్థంగా ఉండాలని చెప్తున్నావు. இன்னும் தேவன் என்று உண்மையாய் இருக்கிறார். యథార్థతను వదిలిపెట్టు. உண்மை தன்மையை விட்டுவிடு. దేవుడు లేడని దూషించు. தேவன் இல்லை என்று தூஷித்து ఆత్మహత్య చేసుకొని చనిపో. உன் ஜீவனை விடு என்று சொன்னார். తర్వాత నేను నా ఇష్టం వచ్చినట్టుగా నేను వెళ్ళిపోతాను. பின்பு என் இஷ்டம் போல் நான் வாழ்வேன் என்று சொன்னார். చూడండి, ఒక యజమానునికి ఒక పురుషునికి ఒక భార్య ఇవ్వాల్సిన సలహానేనా ఇది? ஒரு எஜமானனுக்கு புருஷனுக்கு மனைவி கொடுக்கிற உபதேசமா இது? గనుక ఆత్మహత్య చేసుకొని చనిపోమని ఒక చిన్న సలహా ఇస్తుంది. உன்னை நீ மாய்த்து கொண்டு தற்கொலை செய்து கொள் என்று சொல்கிறார். ఇది మంచిదేనా? இது நல்லதுதானா? యోబు తన యథార్థతని విడిచిపెట్టలేదు. யோபு தன் உத்தமத்தை விட்டு விடவில்லை. దేవుడు మనకు అన్ని ఇచ్చాడు. தேவன் எல்லாவற்றையும் கொடுத்தார். ప్రభు అన్ని మరల తీసుకున్నాడు. தேவனே எடுத்துக்கொண்டார். ఆయన ఇచ్చినప్పుడు మన దగ్గర ఉన్నాయి. அது கொடுக்கும்போது நம்மிடத்தில் ఆయన இருந்தது. తీసుకున్నాడు గనుక ఇప్పుడు అవన్నీ ఆయన యొద్ద ఉన్నాయి. அது எடுத்துக்கொண்டதினாலே அது எல்லாம் அவரிடத்தில் నాకు இருக்கிறது. కలిగినవన్నీ ప్రభు తీసుకున్నాడు எனக்கு உண்டானதை தேவன் కనుక எடுத்துக்கொண்டார். అవన్నీ దేవుని యొద్ద ఉన్నాయి. அது தேவனிடத்தில் இருக்கிறது. నేను ఎందుకు యథార్థతను విడిచిపెట్టాలి? நான் ஏன் உத்தமத்தை விட வேண்டும்? కనుక యోబు యథార్థతను విడిచిపెట్టలేదు. யோபு உத்தமத்தை விட்டு விடவில்லை. యోబు యథార్థంగానే తన జీవితాన్ని కాపాడుకున్నాడు. அவன் உத்தமனாய் தன் வாழ்க்கையை காத்துக்கொண்டான். తనకి ఎన్నో కష్టాలు వచ్చినాయి. எத்தனையோ கஷ்டங்கள் తన வந்தது. శరీరంలో బలహీనత, தன்னுடைய மாம்சத்திலே பலவீனம் తనకు అయిన உண்டானது. వారంతా దూరం అయ్యారు. தனக்கு உண்டானவர்கள் தூரமானார்கள். స్నేహితులు కూడా దూరాన్ని నిలబడి ఉన్నారు. சிநேகிதரும் தூரமாய் ఈ நின்றார்கள். పరిస్థితులన్నీ గమనించాడు ఆయన. இதையெல்லாம் பார்த்து తన கொண்டிருந்தார். యథార్థతని విడిచిపెట్టాలని అనుకోలేదు. தன்னுடைய உத்தமத்தை விட்டுவிட நினைக்கவில்லை. అయినను యథార్థత కలిగి ఆయన జీవించాడు. ஆனாலும் உத்தமனாய் ஜீவித்துக் ప్రియమైన கொண்டிருந்தார். దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளை, లోకములో విశ్వాసికి తప్పక శోధన శ్రమ కలుగుతుందని వాక్యంలో రాయబడి ఉంది. உலகத்தில் விசுவாசிகளுக்கு சோதனை உபத்திரம் உண்டென்று வேதம் சொல்கிறது. కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు మనల్ని సంధించినప్పుడు சில சோதனைகள் நம்மை சந்திக்கும் போது మన యథార్థతని మనం వదులుకోకూడదు. நம்முடைய உத்தமத்தை நாம் விட்டுவிடக் మన கூடாது. యథార్థమైన జీవితాన్ని మనం విడవకూడదు. நம்முடைய உத்தமத்தை நாம் விட்டு வாழக்கூடாது. మన యథార్థ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. நம்முடைய உண்மை ஜீவியத்தை நாம் காத்துக்கொள்ள కనుక வேண்டும். యోబు అలాగే తన యథార్థతని కాపాడుకుంటూ వచ్చారు. யோபுவும் தன்னுடைய உத்தமத்தை அவ்விதமாய் ఒక காத்துக்கொண்டார். రోజు దేవుని యొక్క దృష్టికి యోబు మరలా తిరిగి నూతనపరచబడ్డారు. ஒரு நாள் தேவனுடைய பார்வையிலே யோபு மீண்டுமாய் తాను புதிதாக்கப்பட்டான். కోల్పోయిన దానికి రెట్టింపుగా ప్రభు తనకు అనుగ్రహించారు. இழந்ததை இரட்டிப்பாய் தேவன் அவனுக்கு கொடுத்தார். యథార్థవంతులు ఎప్పుడు నష్టపోరు. உண்மையானவர் என்றும் வீணாய் போக తన மாட்டார்கள். యొద్ద ఉన్నవి దేవుడు తీసుకున్నప్పుడు தன்னிடத்தில் இருந்ததை தேவன் எடுத்துக்கொண்டார். దేవుని యొద్ద ఉన్నవనుకున్నాడు ఆయన. அது தேவனிடத்தில் இருக்கிறது என்று తిరిగి நினைத்தார். మరలా దేవుడు అవి ఇచ్చేటప్పుడు மீண்டும் தேவன் கொடுக்கும் போது అవి ఎన్ని తీసుకున్నాడో అన్నీ ఇవ్వలేదు. அதை எத்தனை எடுத்தாரோ அத்தனை கொடுக்கவில்லை. అవి రెండంతలుగా చేసి ప్రభు అనుగ్రహించారు. அதை இரட்டத்தனையாய் செய்து தேவன் கொடுத்தார். ఏది నీకు కలిగినది అది దేవుని యొద్ద ఉన్నా எது உண்டானோ அது தேவனிடத்தில் అది இருந்தால் రెండంతలుగా మార్చబడుతుంది. அது இரட்டத்தனையாய் மாற்றப்படும். యథార్థవంతులకి రెండంతలుగా ఆశీర్వాదం ఉన్నది. உத்தமருக்கு இரட்டத்தனையான ஆசீர்வாதம் இருக்கிறது. రెండంతల ఆశీర్వాదం వారి కొరకు దేవుడు ఉంచాడు. இரட்டத்தனையான ஆசீர்வாதம் அவர்களுக்காய் வைத்து కనుక வைத்திருக்கிறார். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ ஜனமே, మన యథార్థ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. நம்முடைய உத்தம வாழ்க்கையை நாம் காத்துக்கொள்ள வேண்டும். అప్పుడే మన దేవునికి ఇష్టలుగా మార్చబడగలము. அப்போது தேவனுக்கு பிரியமானவர்களாய் நாம் மாறுவோம். అట్టి వారికి భూమి మీద సమాధానం కలుగుతుంది. அப்பேற்பட்டவருக்கு பூமியிலே சமாதானம் కనుక உண்டாயிருக்கும். యథార్థమైన జీవితం మనకు అవసరం. உத்தம வாழ்க்கை நமக்கு அவசியமாக ఈ భూమి మీద இருக்கிறது. మనం బ్రతికినంత కాలం మనం యథార్థంగా ఉండాలి. இந்த உலகத்தில் ஜீவிக்கிற நாட்களிலே உத்தமமாய் வாழ ఆ வேண்டும். జీవితాన్ని మీరు కాపాడుకోవాలి. அந்த வாழ்க்கையை நீங்கள் காத்துக்கொள்ள வேண்டும். మరొక వాక్యాన్ని మనం గమనిద్దాం. மற்றொரு
மற்றொரு வசனத்தை வாசிக்கலாம். సామెతల గ్రంథము நீதிமொழிகள் 12వ అధ్యాయము 12ஆம் அதிகாரம் 22వ వాక్యాన్ని గమనిద్దాం. 22ஆம் వசனத்தை வாசிக்கலாம். అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, பொய் உதடுகள் கர்த்தருக்கு அருவருப்பானவர்கள். సత్యవర్తనులు ఆయనకిష్టులు. உண்மையாய் நடப்பவர்கள் அவருக்கு பிரியமானவர்கள். అబద్ధమాడే పెదవులు దేవుడు అసహించుకుంటున్నారు. பொய் உதடுகளை தேவன் அருவருக்கிறார். కనుక మనము అబద్ధాలు మాట్లాడకూడదు. ஆகவே நாம் பொய் பேசக்கூடாது. మన పెదవులతో మనం నిజమే పలకాలి. நம்முடைய உதடினாலே உண்மை மாத்திரம் பேச మన வேண்டும். పెదవులతో మనం సత్యమే మాట్లాడాలి. நம்முடைய வாயினாலே சத்தியத்தை பேச வேண்டும். కనుక అబద్ధాలు మనం ఎప్పుడూ చెప్పకూడదు. எப்போதும் பொய்யை நாம் சொல்லக்கூடாது. మన పెదవులకి మనం అబద్ధాలు అభ్యాసం చేయకూడదు. நம்முடைய உதடுகளுக்கு பொய்யை கற்றுக் கொடுக்க கூடாது. ఉన్నది ఉన్నట్లుగా మనం మాట్లాడాలి. உள்ளதை போலவே சொல்ல வேண்டும். మన పెదవులతో మన సత్యమే పలకాలి. நம்முடைய வாயினாலே சத்தியத்தை சொல்ல வேண்டும். కష్టమైన బాధ అయినా మన సత్యమే పలకాలి. கஷ்டமானாலும் இக்கட்டான உண்மையை சொல்ல வேண்டும். అబద్ధాలు చెప్పేటటువంటి వారిని దేవుడు అసహించుకుంటాడు. பொய் பேசுகிறவர்களை தேவன் அருவருக்கிறார். చాలా మంది అబద్ధాలు చెప్పి సమస్యలు తెచ్చుకున్నారు. அநேகர் பொய் பேசி அநேக பிரச்சனைக்குள் అబద్ధాలు చెప్పి వారి సమస్యలు తెచ్చుకొని నష్టపోయారు. பொய்யை பேசி அதனாலே அநேக உபத்திரம் కనుక படுகிறார்கள். మనం ఎప్పుడు అబద్ధాలు పలకూడదు. ஆகவே நாம் எப்போதும் பொய் మన சொல்லக்கூடாது. పెదవులతో అబద్ధాలు చెప్పకూడదు. நம்முடைய உதடினாலே பொய் பேசக்கூடாது. మనం సత్యమే పలకాలి. நாம் சத்தியத்தை சொல்ல வேண்டும். సత్యవర్తనులు దేవునికి ఇష్టమైన ప్రజలు. சத்தியத்தை பேசுகிறவர்கள் தேவனுக்கு பிரியமானவர்கள். సత్యం మాట్లాడే వారిని దేవుడు ఇష్టపడుతున్నారు. சத்தியத்தை பேசுகிறவர்களை தேவன் பிரியப்படுகிறார். కనుక మనం ఎల్లప్పుడూ సత్యమే పలకాలి. ஆகவே எப்போதும் சத்தியத்தை சொல்ல வேண்டும். సత్యానికే సాక్షిగా నిలబడాలి. சத்தியத்திற்கு சாட்சிகளாய் ஜீவிக்க வேண்டும். సత్యము కొరకే మనం బ్రతకాలి. சத்தியத்திற்காக நாம் வாழ வேண்டும். అసత్యమైన ధోరణ మనలో ఉండకూడదు. சத்தியமற்ற காரியங்கள் இருக்கக்கூடாது. కనుక ఎవరు అబద్ధాలకి చోటు ఇవ్వకూడదు. யாரும் பொய்க்கு இடத்தை கொடாதீர்கள். అబద్ధీకులు అగ్నిగుండములో పడద్రోయబడుదురని వాక్యంలో రాయబడి ఉన్నది. பொய் பேசுகிறவர்கள் அக்கினி சூளையிலே தள்ளப்படுவார்கள். అబద్ధాలు చెప్పే పెదాలు రేపు అగ్నితో కాల్చబడే పరిస్థితి ఉన్నది. பொய் உதடுகள் அக்கினியினாலே சுட்டரிக்கப்பட போகிறது. సత్యము పలికిన పెదవులు మాత్రమే పరలోకంలో ఉండును. சத்திய உதடுகள் பரலோகத்தில் இருக்கக்கூடும். కనుక ఎల్లప్పుడూ మన పెదవులతో మనం సత్యమే మాట్లాడాలి. எப்போது நம்முடைய உதடினாலே சத்தியத்தை பேச మన வேண்டும். సత్యమే పలకాలి. சத்தியத்தையே சொல்ல வேண்டும். అది దేవుడు కోరుకుంటున్నారు. அதை தான் தேவன் விரும்புகிறார். అట్టి వారే దేవునికి ఇష్టలైన ప్రజలై ఉన్నారు. அப்பேற்பட்ட ஜனங்கள் தேவனுக்கு பிரியமானவர்கள். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ ஜனமே, సత్యమును అనుసరించి సత్యం పలికిన వారు పరిశుద్ధ గ్రంథములో ఉన్నారు. சத்தியத்தை அனுசரித்து சத்தியத்தை பேசினவர்கள் வேதத்தில் దేవుడు உண்டு. వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించారు. தேவன் அவருடைய జీవితంలో பெரிய కార్యங்களை రాజైన செய்தார். హిజ్కియా సత్యమును అనుసరించిన వాడని వాక్యం చెప్పుచున్నది. எசேக்கியா ராஜா சத்தியத்தை அனுசரித்தவன் என்று சொல்லப்படுகிறது. ఆయనే దేవునికి ప్రార్థిస్తూ చెప్తున్నారు, அவன் தேவனோடு ஜெபித்துக் கொண்டிருக்கும்போது சொன்னான், నేను సత్యముతో యథార్థతతో ఎలా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకోమని చెప్పారు. நான் సత్యத்தோடு உண்மையோடு எப்படி ஜீவித்தேன் என்று நினைத்துக் கொள்ளும் సత్య என்றார். ప్రవర్తన కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. சத்தியமாய் நான் ஜீவித்தேன் என்று சொல்கிறார். హిజ్కియాలో ఒక సత్య ప్రవర్తన మనం చూస్తున్నాం. எசேக்கியாவிலே ஒரு சத்தியத்தை ఆయన பார்க்கிறோம். సత్యమును అనుసరించిన వాడు. அவன் சத்தியத்தை அனுசரித்தவன். సత్యమనగా ఏమిటి? சத்தியம் என்றால் என்ன? మన ప్రభు చెప్పారు, నేనే సత్యమని చెప్పాడు. ஆண்டவர் சொன்னார், நானே சத்தியம். యేసయ్యను అనుసరించడమే సత్యమును అనుసరించడం. இயேசுவை அனுசரிப்பதே அது சத்தியமாய் కనుక இருக்கிறது. సత్యమును మనం అనుసరించాలి. அந்த సత్యத்தை நாம் అనుసరిக்க வேண்டும். హిజ్కియా సత్యమును అనుసరించి ఉన్నాడు. எசேக்கியா సత్యத்தை కనుక అనుసరిத்தார். ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. அவனுடைய ஜெபத்தை தேவன் ఆయన அங்கீகரித்தார். కన్నీటిని దేవుడు చూచాడు. அவனுடைய கண்ணீரை கண்டார். ఆయన ప్రార్థన అంగీకరించి ఆయన కన్నీళ్ళని ప్రభు చూశాడు. அவனுடைய ஜெபத்தை கேட்டு அவனுடைய கண்ணீரை தேவன் கண்டார். ఎవరైతే సత్యమును అనుసరించుదురో யார் சத்தியத்தை அனுசரிப்பார்களோ వారి ప్రార్థన దేవుడు వింటాడు. அவருடைய ஜெபங்களை தேவன் వారి கேட்பார். కన్నీటిని ప్రభు చూస్తాడు. அவருடைய కన్నీரை காண்பார். ఆయనకి మరణ వార్త ప్రకటించబడి ఉన్నది. அவனுக்கு மரண செய்தி ఆయన அறிவிக்கப்பட்டது. కన్నీళ్లతో ప్రార్థన చేశారు. அவன் కన్నీரோடு ஜெபித்துக் ఆయనలో கொண்டிருந்தான். సత్యం ఉన్నది కనుక அவனுக்குள் சத்தியம் இருந்தது. ఆయన ప్రార్థన ఆయన కన్నీళ్లు ప్రభు యొద్దకు వెళ్ళినాయి. அவனுடைய ஜெபமும் கண்ணீரும் தேவ சமூகத்தை మరలా எட்டியது. ప్రభు ఆయనకి వర్తమానం పంపించారు. மீண்டும் அவனுக்கு ஒரு செய்தி నీవు அனுப்பப்பட்டது. మరణించవు, నీవు స్వస్థత నొందుతావు. நீ மரிக்க மாட்டாய், நீ నీకు சுகமடைவாய். 15 సంవత్సరముల ఆయుష్కాలం పొడిగించబడింది. உன்னுடைய ஆயுசு நாட்கள் 15 வருடம் நீடிக்கும். సత్యము పలికేవారు ఎప్పటికీ మరణించరు. சத்தியத்தை சொல்லுகிறவர்கள் மரிக்க மாட்டார்கள். సత్యం ప్రకటించేవారు నిత్యము జీవించే ఉందురు. சத்தியத்தை பிரசங்கிப்பவர்கள் நித்தியம் ఈ ஜீவிப்பார்கள். శరీరం మరుగవచ్చు గాని వారు సత్యం అనుసరించారు కనుక వారు జీవిస్తూనే ఉంటారు. இந்த சரீரம் மறையலாம், ஆனால் சத்தியம் இன்றும் நிலைத்திருக்கும். కనుక ఎల్లప్పుడూ మనం సత్యవర్తనులుగా ఉండాలి. எப்போதும் சத்தியம் சொல்லக்கூடியவர்களாய் இருக்க కనుక வேண்டும். ఇప్పుడు ఆయనకి ఆరోగ్యం అనుగ్రహించబడుతున్నది. அவருக்கு ஆரோக்கியம் உண்டாயிருந்தது. ఆయన వ్యాధి ఆయన
బలహీనత తొలగిపోతుంది. அவருடைய வியாதி சொஸ்தமாக்கப்பட்டது. సత్యమును అనుసరించు వారిని దేవుడు స్వస్థపరచును. சத்தியத்தை அனுசரிப்பவர்கள் தேவன் சுகமாக்குகிறார். మనం సత్యం అనుసరించినట్లయితే దేవుడు బాగు చేస్తాడు. நாம் சத்தியத்தை அனுசரித்தால் தேவன் சுகமாக்குவார். ప్రభు మనల్ని స్వస్థపరుస్తాడు. தேவன் நம்மை சுகமாக்குவார். హిజ్కియాకు వచ్చిన రోగం క్యాన్సర్ పుండు వచ్చి ఉన్నది. எசேக்கியாவுக்கு வியாதி வந்திருந்தது. అది భయంకరమైన వ్యాధి అయి ఉన్నది. அது பயங்கரமான வியாதி. ఆ వ్యాధిలో ఎంతో మంది మరణిస్తున్నారు. அந்த வியாதியில் अनेகர் மரித்ததுண்டு. కన్నీటితో ప్రార్థించి సత్యం అనుసరించాడు గనుక ఆ వ్యాధి నుంచి విడుదల పొందాడు ఆయన. கண்ணீரோடு ஜெபித்ததினாலே அந்த வியாதியிலிருந்து அவன் சுகமாக்கப்பட்டான். ప్రభు ఆయన్ని స్వస్థపరిచాడు. தேவன் அவரை சுகமாக்கினார். మనల్ని స్వస్థపరచగలిగిన దేవుడే మన గొప్ప దేవుడు. நம்மை சுகமாக்குகிற தேவனே பெரிய தேவனாய் మనకు இருக்கிறார். ఆరోగ్యం ఇచ్చిన కొరకే యేసయ్య గాయాలు పొందెను. அவர் நமக்கு ஆரோக்கியம் கொடுக்கிறதற்காக காயங்கள் அடைக்கப்பட்டார். ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. அவருடைய காயத்திலிருந்து நாம் சுகமாக்கப்படுகிறோம். యేసయ్య గాయములు మనం విశ్వసించి కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు இயேசுவின் காயத்தை விசுவாசித்து ஜெபிக்கும்போது ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. அவர் நம்மை சுகமாக்குவார். మనలో ఉన్న ఏ వ్యాధి అయినా రోగమైనా ప్రభు నయం చేస్తాడు. நமக்குள் இருக்கிற வியாதிகள் எல்லாம் நீக்கப்படக்கூடும். ఆయన యందు మనకు ఎంత విశ్వాసం కలదో அவருக்குள் நாம் விசுவாசமாய் இருக்கும்போது అంతవరకు ప్రభు మనల్ని బాగు చేస్తాడు. அம்மட்டுமாய் விசுவாசத்தினாலே ఓ சுகமாக்குவார். పరిపూర్ణమైన నమ్మకం మన ప్రభు మీద కలిగి ఉండాలి. பரிபூர்ண விசுவாசம் நமக்குள் నా நிலைத்திருக்க ప్రభు வேண்டும். నన్ను బాగు చేయగలడని నమ్మాలి. என் தேவன் என்னை சுகமாக்குவார் என்று నేను விசுவாசிக்க ఇది வேண்டும். చేయగలని నువ్వు నమ్ముచున్నావా అని ప్రభు అడిగాడు. நான் இதை செய்யக்கூடுமா என்று தேவன் అవును கேட்டார். ప్రభు అని నమ్ముచున్నానని చెప్పాడు. தேவனே நான் அதை நம்புகிறேன். వెంటనే అతని కుమారునికి స్వస్థత కలిగింది. உடனே அவனுடைய குமாரன் ప్రభు சுகமாக்கப்பட்டார். నిన్ను బాగు చేయగలడని నువ్వు నమ్ముచున్నావా? தேவன் உன்னை சுகமாக்குவார் என்று விசுவாசிக்கிறாயா? యేసు నిన్ను స్వస్థపరచగలడని నమ్ముచున్నావా? இயேசுவினை சுகமாக்குவார் என்று నీవు விசுவாசிக்கிறாயா? నమ్మినట్లయితే ఈ రాత్రి ప్రభు నిన్ను స్వస్థపరచును. நீ விசுவாசித்தால் தேவன் உன்னை మన சுகமாக்குவார். ప్రభు అయిన యేసు నిన్ను ముట్టుకొనును. இயேசுவினை தொடுவார். ఆయన హస్తము నిన్ను ముట్టుకొనును. அவருடைய கரமனை தொடுவார். ఆయన హస్తములో స్వస్థత కలదు. அவருடைய கரத்தில் சுகம் నీ இருக்கிறது. విశ్వసిస్తే చాలు. நீ விசுவாசித்தால் ఇప్పుడే విడుదల పొందుతా. இப்போது விடுதலையாக்கப்படுவார். ఇప్పుడే విడుదల పొందుతా. இப்போது விடுதலையாக்கப்படுவார். ఇప్పుడే నువ్వు స్వస్థత నందుతా. விடுதலையாக்கப்படுவார். యేసు నిన్ను బాగు చేయువాడు. இயேசுவினை சுகமாக்குவார். ఆయన నిన్ను స్వస్థపరచువాడు. அவர் உன்னை சுகமாக்குகிற నీలో தெய்வம். స్వస్థ సత్యం ఉన్నట్లయితే உன்னில் சத்தியம் இருக்குமா? ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. தேவன் உன்னை சுகமாக்குவார். ప్రియమైన దేవుని విడలారా, பிரியமான தேவஜனமே, సత్యవర్తనులు ఆయనకి ఇష్టమైన ప్రజలు. சத்தியமுள்ளவர்கள் தேவனுக்கு பிரியமான మన ஜனங்கள். సత్యం అనుసరించినప్పుడు நாம் సత్యத்தை అనుసరిக்கும் దేవుడు మనల్ని బాగు చేస్తాడు. தேவன் நம்மை சுகமாக்குவார். ప్రభు మనల్ని స్వస్థపరుస్తాడు. தேவன் நம்மை சொஸ்தமாக்குவார். చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. கடைசியாய் ஒரு வார்த்தை சொல்லி முடித்துக் கொள்கிறேன். ఒక కుష్ఠరోగి యేసు ప్రభు యొద్దకు వచ్చాడు. ஒரு குஷ்டரோகி இயேசு வண்டைக்கு வந்தான். నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అడిగాడు. உமக்கு சித்தமானால் என்னை சுத்தமாக்கும் என்று சொன்னார். యేసు ప్రభు చెప్పారు, இயேசு சொன்னார், నాకు ఇష్టమే, எனக்கு சித்தம்தான், నీవు శుద్ధుడవు కమ్ము అని చెప్పారు. நீ சுத்தமாவாயாக என்றார். యేసయ్య తన హస్తముతో అతను ముట్టుకున్నాడు. இயேசு தன்னுடைய கரத்தினால் தொட்டார். అతని కుష్ఠరోగం తొలగిపోయింది. அவனுடைய குஷ்டம் நீங்கியது. అతను వెంటనే స్వస్థత నొందాడు. அவன் உடனே சுகமாக்கப்பட்டான். తక్షణమే కుష్ఠరోగం వెళ్ళిపోయింది. அந்த நொடியிலே அவன் ప్రియమైన சுகமாக்கப்பட்டான். వారలారా, பிரியமானவர்களே, ఇక్కడ దేవునికి ఇష్టమైన కార్యం ఏదో తెలుసునా? இங்கே தேவனுக்கு பிரியமான காரியம் మనం என்ன? శుద్ధులముగా ఉండటం దేవునికి ఇష్టమైన కార్యం. நாம் சுத்தமாய் இருப்பது தேவனுக்கு பிரியமான నాకు காரியம். ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము అని చెప్పారు. எனக்கு சித்தம் நீ சுத்தமாகு என்று కనుక சொன்னார். మనం శుద్ధముగా ఉండటం దేవునికి ఇష్టం. நாம் சுத்தமாய் இருப்பது தேவனுக்கு ఆ பிரியமானது. కుష్ఠరోగం తక్షణమే అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. அந்த కుష్ఠరోగం அப்பொழுதே நீங்கியது. అది దేవునికి ఇష్టమైన కార్యం. அது தேவனுக்கு பிரியமான காரியம். కనుక మనం శుద్ధులముగా ఉండాలి. நாம் சுத்தமாய் இருக்க మనం வேண்டும். పరిశుద్ధముగా ఉండాలి. நாம் பரிசுத்தமாய் ஜீவிக்க కుష్టు வேண்டும். తొలగిపోవాలి, పరిశుద్ధత కలగాలి. நம்முடைய குஷ்டம் நீங்கி பரிசுத்த வாழ்க்கை కుష్టు வேண்டும். అనేది పాపము. குஷ்டம் என்பது பாவம். పాపం తొలగిపోయినప్పుడు పరిశుద్ధంగా మార్చబడతాం. பாவம் நீங்கும் போது பரிசுத்தமாய் యేసు மாற்றப்படுவோம். ప్రభు ఈ లోకానికి పాపాన్ని తొలగించడానికి వచ్చాడు. இயேசு பாவத்தை நீக்கும்படியாய் உலகத்துக்கு మనల్ని வந்தார். పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చాడు. நம்மை பரிசுத்தவான்களாய் மாற்றும்படியாய் పాపం வந்தார். తొలగాలి, పరిశుద్ధత కలగాలి. பாவம் நீங்க வேண்டும், பரிசுத்தம் உண்டாக வேண்டும். పరిశుద్ధులే దేవునికి ఇష్టమైన ప్రజలు. பரிசுத்தவான்களே தேவனுக்கு பிரியமானவர்கள். శుద్ధీకరించుకున్న వారే దేవునికి ఇష్టమైన ప్రజలు. சுத்திகரிக்கப்பட்டவர்களே தேவனுக்கு కనుక பிரியமானவர்கள். మనం పరిశుద్ధులుగా మార్చబడాలి. ஆகவே பரிசுத்தவான்களாய் நாம் மாற்றப்பட పవిత్రముగా வேண்டும். మార్చబడాలి. பரிசுத்தவான்களாய் ஜீவிக்க வேண்டும். పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేరు. பரிசுத்தம் இல்லாமல் ஒருவரும் தேவனை பார்க்க முடியாது. మనమంతా ప్రభుని చూడబోతున్నాం. நாம் தேவனை பார்க்க యేసు போகிறோம். రాబోతున్నాడు. இயேசு வரப்போகிறார். ఆయన చూడబోతున్నాం. அவரை காண போகிறோம். ఆయన చూడవలనంటే அவரை பார்க்க మనం வேண்டுமானால் శుద్ధులముగా ఉండాలి. நாம் சுத்திகரிக்கப்பட మనం வேண்டும். పరిశుద్ధులముగా ఉండాలి. நாம் பரிசுத்தவான்களாய் మనం இருக்க வேண்டும். పవిత్రముగా ఉండాలి. நாம் பரிசுத்த வாழ்க்கை வாழ అట్టి வேண்டும். వారే ప్రభుని చూడగలుగుతారు. அப்பேற்பட்டவர்கள் தேவனை காணக்கூடும். హృదయ శుద్ధి గల వారు ధన్యులు. இருதயத்தில் சுத்தமுள்ளவர்கள் వారు பாக்கியவான்கள். దేవుని చూస్తారు. அவர்கள் தேவனை మనం தரிசிப்பார்கள். దేవుని చూడాలి. நாம் தேவனை பார்க்க வேண்டும்.
రాత్రి వేళ మందను కాచుకుంటున్న కాపరులు గొల్లల వాళ్ళు యేసును చూచారు వచ్చి. ராத்திரி வேளையிலே மேய்ப்பர்கள் இயேசுவை கண்டார்கள். కనుక మనం యేసయ్యను చూడాలి. ஆகவே இயேசுவை பார்க்க வேண்டும். అందుకే మనం శుద్ధముగా ఉండాలి. ஆகவே சுத்தமாய் நாம் ஜீவிக்க ఆ வேண்டும். పవిత్రత కలిగిన వారే యేసయ్యను చూడగలుగుతారు. அந்த பரிசுத்தம் உள்ளவர்கள் தேவனை தரிசிப்பார்கள். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவஜனமே, అతను కుష్ఠరోగం నుంచి అతను విడుదల పొందాడు. அவருடைய குஷ்டத்திலிருந்து அவர் చెప్పారు, தேவன் அவரோடு சொன்னார், నీవు దేవాలయానికి వెళ్ళాలి, நீ ஆலயத்துக்கு போக வேண்டும், యాజకునికి కనపరుచుకోవాలి. ஆசாரியனுக்கு உன்னை காண்பி. గనుక ఇప్పుడు అతను యాజకుని కనపరుచుకోవాలి. இப்போது தன்னை ஆசாரியனுக்கு காண்பிக்க అతను வேண்டும். దేవాలయానికి వెళ్ళి அவன் தேவாலயத்திற்கு போய் యాజకునికి కనపరుచుకోవాలి. ஆசாரியனுக்கு காண்பிக்க ప్రియమైన வேண்டும். దేవుని బిడ్డలారా, பிரியமான தேவஜனமே, దేవునికి ఇష్టమైన ప్రజలు దేవాలయానికి వెళ్ళాలి. தேவனுக்கு பிரியமானவர்கள் ஆலயத்திற்கு போக வேண்டும். దేవాలయానికి వెళ్ళువారే దేవునికి ఇష్టమైన ప్రజలు. ஆலயத்திற்கு போவர்கள் தேவனுக்கு பிரியமான ஜனங்கள். కనుక మన అందరికి ఒక దేవాలయం ఉండాలి. நம்ம எல்லோருக்கும் ஒரு தேவாலயம் உண்டு. దేవుని ఆరాధన చేయుటకు దేవాలయం ఉండాలి. தேவனை ஆராதிப்பதற்கு ஒரு ஆலயம் உண்டு. మన ప్రభు దేవాలయం కంటే గొప్పవాడై ఉన్నాడు. நம்முடைய ஆண்டவர் ஆலயத்திலும் பெரியவராய் இருக்கிறார். యేసు ప్రభు దినాల్లో కూడా ఒక దేవాలయం ఉన్నది. இயேசுவின் நாட்களிலே ஆலய ఆ தேவாலயம் இருந்தது. దేవాలయం కట్టడాలు యేసు ప్రభుకు చూపించారు. அந்த ஆலயத்தின் கட்டிடங்களை இயேசுவுக்கு காண்பித்தார்கள். అద్భుతమైన కట్టడాలని చూపించారు. இது அற்புதமான கட்டிடம் என்றார்கள். యేసు ప్రభు చెప్పారు, இயேசு சொன்னார், ఇది మనుషులు కట్టిన దేవాలయం, இது మనిదர்களால் కట్టப்பட்ட దీన్ని தேவாలயம். పడగొట్టండి, இதை ఇడిத்து పోడుங்கள். 3 దినములలో దీన్ని కట్టి లేపుతానన్నాడు ఆయన. 3 నాளிலே இதை கட்டி எழுப்புவேன் మా என்றார். పితరులు 46 సంవత్సరాలు కట్టారు ఇది. என் பிதாக்கள் 46 ஆண்டுகளாக నువ్వు 3 கட்டினார்கள். దినములలో కట్టుదువా? நீ 3 நாட்களிலே கட்டுவாயா? యేసు ప్రభు చెప్పి ఉన్నది இயேசு சொன்னது ఆ దేవాలయం గురించి కాదు, அந்த ఆలయத்தை குறித்தல்ல, తన దేహం అనే దేవాలయం గురించి చెప్పారు. அவருடைய சரீரம் என்கிற ஆலயத்தை குறித்து ఆయన சொன்னார். దేవాలయం పడగొట్టబడుచున్నది. அந்த ஆலயம் இடிக்கப்பட்டது. 3వ దినమున తిరిగి ఆయన లేవబోతున్నాడు. 3ஆம் நாளிலே உயிர் தெழுந்தார். 3వ దినమున కట్టి లేపబడబోతున్నాడు ఆయన. 3ஆம் நாளிலே கட்டி எழுப்ப మన போகிறார். ప్రభువే మన దేవాలయం. நம்முடைய ఆండవరే நம்முடைய దేవాలయం. కనుక ఆయన గురించిన ఒక ప్రకటన మనకు ఉండాలి. அவரை குறித்த ஒரு வெளிப்பாடு இருக்க మన வேண்டும். గొప్ప దేవుడే మన దేవాలయం. நம்முடைய ఆండவரே நமக்கு தேவாலயமாய் இருக்கிறார். దేవాలయం ప్రార్థనా మందిరం అని ప్రభు చెప్పాడు. ஆலயம் ஜெப வேளையாய் இருக்கிறது. దేవాలయం ప్రార్థనా మందిరంగా ఉండాలి. ஜெப ஆலயமாய் தேவாலயம் ఈ இருக்கிறது. వెళ్ళవలసిన దేవాలయం ప్రార్థనా మందిరమై ఉండాలి. நீ போகிற ஆலயம் ஜெப ஆலயமாய் இருக்க అది வேண்டும். దొంగల గుహగా ఉండకూడదు. அது కల్లరుடைய గుహయాய் இருக்க అది கூடாது. వ్యాపారపు టిల్లుగా ఉండకూడదు. వ్యాపార వీడా இருக்க கூடாது. నీ వెళ్ళుచున్న దేవాలయం ఎలా ఉన్నది? நீ போகிற இடம் எப்படி అది இருக்கிறது? వ్యాపారపు టిల్లుగా ఉన్నదా? அது வியாபார வீடா இருக்கிறதா? అది వేలం పాటలు వేయిచున్నారా? அங்கே ஏலம் போடுகிறார்களா? అక్కడ రూకలు మార్చుచున్నారా? அங்கே பணத்தை అది மாற்றுகிறார்களா? దొంగల గుహగా ఉన్నదా? அது கல்லர் குகையா ఏ இருக்கிறதா? దేవాలయానికి నీ వెళ్ళుచున్నావు? எந்த ஆலயத்துக்கு போகிறாய்? ప్రియమైన దేవుని బిడలారా, பிரியமான தேவஜனமே, మనకు ఒక దేవాలయం ఉన్నది. நமக்கு ஒரு தேவாலயம் உண்டு. ఆయనే మన ప్రభువైన యేసు. அவரே நம்முடைய ஆண்டவராகிய இயேசு. అక్కడ నీవు యాజకుని కనపరుచుకోవాలి. அங்கே ஆசாரியனுக்கு காண்பி. యాజకునికి కనపరుచుకోవాలి. ஆசாரியனுக்கு உன்னை காண்பி. యాజకుడు మనల్ని పరీక్షించాలి. ஆசாரியன் நம்மை பரிசோதிக்க యాజకుడు வேண்டும். మనల్ని పరిశోధించాలి. ஆசாரியன் நம்மை சோதிக்க మన வேண்டும். యందు ఏ కుష్టు లేదని నిర్ధారణ చేయాలి. நமக்குள் குஷ்டி இல்லை என்று சொல்ல வேண்டும். కనుక యాజకుడు ఎవరు? ஆசாரியன் யார்? ప్రియమైన దేవుని బిడలారా, பிரியமான தேவஜனமே, యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. இயேசு அண்டைக்கு 10 பேர் வந்தார்கள். యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. இயேசு அண்டைக்கு 10 பேர் குஷ்டரோகிகள் వారందరూ வந்தார்கள். స్వస్థత కొరకే వేడుకున్నారు. அவர்கள் சுகமடையும்படியாய் வேண்டிக் వారిని கொண்டார்கள். యాజకుని కనపరుచుకోమని ప్రభు చెప్పారు. தங்களை ஆசாரியனுக்கு காண்பி என்று వారు சொன்னார். వెళ్ళుచుండగానే వారు స్వస్థత నొందారు. அவர்கள் போகும்போதே சுகமடைந்தார்கள். వారి కుష్ఠరోగం తొలగిపోయింది. அவர்களுடைய குஷ்டரோகம் நீங்கி 10 మంది శుద్ధులయ్యారు. 10 பேரும் వారిలో சுகமாக்கப்பட்டார்கள். ఒక వ్యక్తి తిరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. அவர்கள் ஒருவன் மாத்திரம் திரும்பி இயேசு அண்டைக்கு 9 வந்தான். మంది వెళ్ళిపోయారు. 9 பேர் ஓடி నీవు போனார்கள். ఎందుకు వచ్చావని యేసు ప్రభు అడిగారు. நீ ஏன் வந்தாய் என்று మేము கேட்டார். వెళ్ళుచుండగానే 10 మంది మీ స్వస్థత నొందాం. போகும்போதே 10 பேரும் சுகமடைந்தோம். మరి నువ్వు ఒక్కడు వచ్చావా? 9 మంది ఎక్కడున్నారు? நீ ஒருவனே திரும்பி வந்தார், மற்றவர்கள் எங்கே? వారు యాజకుని కనపరుచుకోవడానికి వెళ్ళారు. அவர்கள் ஆசாரியரை వారు காண்பிக்கும்படியாக போனார்கள். దేవాలయంలో ఉన్న యాజకుని కనపరుచుకోవడానికి వెళ్ళారు. ஆலயத்திற்கு ஆசாரியனுக்கு தங்களை காண்பிக்க మరి போனார்கள். నీవెందుకు వచ్చావు ఇక్కడికి? இங்கே நீ ஏன் வந்தாய்? నీవే గొప్ప ప్రధాన యాజకుడివి. நீயே பிரதான ஆசாரியராய் இருக்கிறீர். అందుకే నేను నీకు కనపరుచుకోవడానికి వచ్చాను. ஆகவே உம்மிடத்தில் காண்பிக்கும்படியாக ప్రియమైన வந்தேன். దేవుని బిడలారా, பிரியமான தேவஜனமே, యేసయ్యే మన గొప్ప ప్రధాన యాజకుడు. இயேசுவே நம்முடைய பிரதான ஆசாரியர். ఆయనకే మనం కనపరుచుకోవాలి. அவருக்கே நம்மை காண்பிக்க வேண்டும். ఆయనే మనల్ని శుద్ధీకరించాలి. அவரே நம்மை சுத்திகரிக்கிறார். ఆయనే మనల్ని పరిశుద్ధపరచాలి. அவரே நம்மை ఏ பரிசுத்தமாக்குகிறார். దోషము మన యందు లేదని నిర్ధారణ చేయాలి. ஒரு குற்றம் இல்லை என்று நம்மை குறித்து சொல்ல வேண்டும். కానుకలు సమర్పించుకోమని చెప్పాడు యేసు ప్రభుతనికి. காணிக்கைகளை செலுத்த வேண்டும் என்று சொன்னார். యాజకుని కనపరుచుకొని కానుకలు సమర్పించుకోవాలి. ஆசாரியனுக்கு காண்பித்து காணிக்கை செலுத்த வேண்டும். యేసు ప్రభు యొద్దకు వచ్చినటువంటి జ్ఞాన
ప్రధానులు కానుకలు సమర్పించిరి. இயேசு அன்றைக்கு வந்த அவர்கள் காணிக்கை కనుక செலுத்தினார்கள். ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి కానుకలు సమర్పించాలి. பிரதான ஆசாரியனிடத்திலே காணிக்கை செலுத்த మన வேண்டும். యొద్ద ప్రభు ఒక కానుక ఎదురు చూస్తున్నారు. நம்மிடத்திலே காணிக்கை எதிர்பார்க்கிறார். యేసయ్యకి అవసరమైన కానుక ఏంటి? இயேசுக்கு தேவையான காணிக்கை వెండి எது? బంగారాలు ఆయనకు అవసరం లేదు. பொன் வெள்ளி அவருக்கு தேவையில்லை. ప్రభు ఏం కావాలని కోరుకుంటున్నారు? தேவன் எதை தேடுகிறார்? నా కుమారుడా, என் குமாரனே, నీ హృదయం నాకిమ్ము. உன் இருதயத்தை எனக்கு தா. మన హృదయం ఆయన కానుకగా ఇవ్వాలి. நம்முடைய இருதயத்தை காணிக்கையாய் మన செலுத்த హృదయం வேண்டும். ఆయనకు అప్పగించుకోవాలి. நம் இருதயத்தை அர்ப்பணிக்க வேண்டும். అదే ప్రభు కోరుకుంటున్నారు. அதை தான் தேவன் మన விரும்புகிறார். హృదయం ప్రభుకి ఇచ్చినప్పుడు நம் இருதயத்தை கொடுக்கும்போது అది దేవాలయంగా మారుస్తారు ఆయన. அது ஆலயமாய் மாற்றப்படும். అక్కడ ప్రార్థన జీవితం మొదలవుతుంది. அங்கே ஜெப வாழ்க்கை మన உண்டாகும். హృదయం ప్రభుకి ఇచ్చినప్పుడు நம்முடைய இருதயத்தை ఆ கொடுக்கும்போது పరిశుద్ధాత్మతో నింపుతారు ఆయన. பரிசுத்த ஆவியினாலே நிரப்புவார். పరిశుద్ధాత్మకు నిలయంగా మార్చబడుతుంది. பரிசுத்த ஆலயமாய் மாற்றப்படுகிறோம். పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉందురు. பரிசுத்த ஆவியானவர் நமக்குள் வாசம் செய்வார். దినదినము మనల్ని నూతన పరుస్తారు ఆయన. ஒவ்வொரு நாளும் நம்மை புதிதாக்குவார். పరిశుద్ధ పరుస్తూ వస్తారు ఆయన. பரிசுத்தமாக்கி கொண்டு యేసయ్య పోలికలోనికి మారుస్తారు. இயேசுவின் சாயலாய் యేసయ్య மாற்றுவார். పోలికలోనికి మనం మార్చబడతాం. இயேசுவின் சாயலாய் ప్రభు மாற்றப்படுவோம். పోలికలోనికి మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు మార్చబోతున్నాడు. கர்த்தருடைய சாயலாய் பரிசுத்த ஆவியானவர் மாற்றுவார். అటువలే ఆత్మ ఆయన పోలికలోనికి మనల్ని మార్చును. அப்படியே ஆவியானவர் அவரை போல நம்மை மாற்றும். యేసయ్య పోలికలోనికి మనం ఎప్పుడు మార్చబడదుమో இயேசுவின் சாயலாய் எப்போது மாறுவோமோ మన ప్రభు అప్పుడు త్వరగా వచ్చును. அப்போது ஆண்டவர் சீக்கிரமாய் ఆయన வருவார். వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగా ఆయన చూస్తాం. அவர் வரும்போது அவரை நாம் காண்போம். ఆయన పోలికలోనికి మార్చబడతాం. அவருடைய சாயலாய் மாறுவோம். ఆయనతో కూడా మనం ఏకమై వెళ్ళిపోతాం. அவரோடு இணைக்கப்பட்டு நாமும் போவோம். యేసయ్య స్వరూపం కలిగిన వారు యేసయ్యతో ఉంటారు. இயேசுடைய சாயலை அடைந்தவர்கள் இயேசுவோடு ஜீவிப்பார்கள். యేసయ్య స్వరూపం లేకపోతే వారు విడవబడుదురు. இயேசுடைய சாயல் இல்லாவிட்டால் కనుక கைவிடப்படுவார்கள். ఆత్మ మనం కలిగి ఉండాలి. ஆவியை பெற்றிருக்க வேண்டும். యేసయ్య పోలికలోనికి మార్చబడాలి. இயேசுவின் சாயலாய் மாற வேண்டும். అట్టి వారే ప్రభుతో కొనిపోబడుదురు. அப்பேற்பட்டோர் பரலோகத்திற்கு எடுத்து వారే கொள்ளப்படுவார்கள். ఆయనకి ఇష్టమైన ప్రజలు. அவரே அவருக்கு பிரியமான ஜனங்கள். వారు సదాకాలం ప్రభుతో ఉందురు. அவர்கள் எல்லா வேளையும் இயேசுவோடு యుగ యుగాలు இருப்பார்கள். యేసుతో జీవించుదురు. அவர் சதா காலம் இயேசுவோடு వారికి வாழ்வார்கள். దుఃఖం ఉండదు. அவர்களுக்கு துக்கம் இருக்காது. వారికి ఆకలి దప్పికలు ఉండవు. அங்கே பசி தாகம் అక్కడ இருக்காது. చీకటి అంధకారం ఉండదు. அங்கே இருள் இருக்காது. రోగాలు బలహీనతలు ఉండవు. அங்கே வியாதி பலவீனங்கள் యేసయ్యతో இருக்காது. నిత్యము సంతోషించుదురు. இயேசுவோடு நித்தம் சந்தோஷமாய் యేసు ஜீவிப்பார்கள். ప్రభుతో ఆనందంగా జీవించుదురు. அங்கே மகிழ்ச்சியாய் ஜீவிப்பார்கள். కనుక ఆయన బిడల కొరకు ఆయన రాబోతున్నాడు. அவருடைய ஜனங்களுக்காய் அவர் வரப்போகிறார். తల్లి గర్భము ద్వారా యేసు ఈ లోకానికి వచ్చెను. தாயின் வயிற்றிலே இயேசு இந்த உலகத்துக்கு పాపుల வந்தார். కొరకు వచ్చెను. பாவிகளுக்காய் வந்தார். కనుక పాపులను పిలవచ్చి తినని ప్రభు చెప్పారు. பாவிகளை ரட்சிக்கும்படியாய் இறங்கி வந்தார். అనేక మంది పాపుల్ని ఆయన పాప నుంచి విడిపించారు. அநேக பாவிகளை பாவத்திலிருந்து விடுதலையாக்கினார். శుద్ధులుగా పరిశుద్ధులుగా మార్చాడు ఆయన. பரிசுத்தமாக்கினார். నీతిమంతులుగా మార్చాడు ఆయన. அவர்களை நீதிமான்களாக்கினார். ఇప్పుడు ప్రభు తల్లి గర్భంలో రావటం లేదు. தாயின் கருவிலே வரவில்லை. ఇప్పుడు இப்போது మేఘారుడై రాబోతున్నారు. இப்போது மேகத்தின் மீது இறங்க పెళ్లి போகிறார். కుమారుడుగా రాబోతున్నాడు. மணவாளனாய் வெளிப்பட போகிறார். న్యాయాధిపతిగా రాబోతున్నాడు. நியாயாதிபதியாய் வர దొంగ వలె போகிறார். రాబోతున్నాడు. திருடனை போல் வெளிப்பட పాపుల போகிறார். కొరకు కాదు, பாவிகளுக்காக அல்ல, పాపం నుంచి విడుదల పొందిన వారి కొరకు రాబోతున్నాడు. பாவத்திலிருந்து விடுதலை பெற்றவருக்காய் வர போகிறார். అనీతిమంతుల కొరకు కాదు, அநீதிமானுக்காக அல்ல, నీతిమంతుల కొరకు రాబోతున్నాడు. நீதிமானுக்காக வர போகிறார். అపవిత్రుల కొరకు కాదు, அசுத்தருக்காக அல்ல, పరిశుద్ధుల కొరకు రాబోతున్నాడు. பரிசுத்தவான்களுக்காக வெளிப்பட యేసు ప్రభు போகிறார். వచ్చినప్పుడు இயேசு வரும்போது మనలో నీతిని కనుగొనును, நம்மிலே நீதியை காண்பார். మనలో విశ్వాసాన్ని కనుగొనును, நம்மிலே விசுவாசத்தை మనలో காண்பார். భక్తిని కనుగొనును, நம்முடைய பக்தியை காண்பார். మనలో ప్రేమను కనుగొనును, நம்முடைய அன்பை మనలో பார்ப்பார். పరిశుద్ధతను కనుగొనును. நம்முடைய பரிசுத்தத்தை ఈ பார்ப்பார். 5 కార్యములు సంపూర్ణత చెందాలి. இந்த 5 காரியங்கள் பரிபூர்ணமாக ఈ 5 కార్యాల్లో పరిపూర్ణత చెందిన వారిని இந்த 5 காரியம் பரிபூர்ணம் அடையும் ప్రభు போது కొనిపోవును. இயேசு எடுத்து நம்மை వారే எடுத்துக்கொள்வார். యేసయ్యతో వెళ్ళిపోవుదురు. அவர்கள் இயேசுவோடு எடுத்துக் கொள்ளப்படுவார்கள். వారే యేసయ్యతో యుగయుగాలుగా ఉందురు. அவர்கள் இயேசுவோடு சதா காலம் ஜீவிப்பார்கள். యేసయ్య వచ్చే సమయం ఆసన్నమై ఉన్నది. இயேசு வருகிற நாளிகை சமீபமாக యేసయ్య இருக்கிறது. రాకడ సూచనలు చెప్పాడు ఆయన. இயேசுவின் வருகிற அடையாளங்களை ప్రియమైన சொல்கிறார். దేవుని బిడ్డలారా, பிரியமான தேவஜனமே, పొలములో ఇద్దరు పని చేయుచుందురు. வயலிலே 2 பேர் வேலை செய்வார்கள். ఒకరు ఎత్తబడుదురు, ఒకరు విడవబడుదురు. ஒருவன் எடுத்துக் கொள்ளப்பட்டு ஒருவன் விடப்படுவார். పొలములో ఇద్దరు పని చేయుచున్నారు. வயலிலே 2 பேர் வேலை செய்வார்கள். ఒకరు విడవబడుతున్నారు, ఒకరు ఎత్తబడుతున్నారు. ஒருவன் கைவிடப்படுவான், மற்றொருவன் పొలమనగా எடுத்துக் లోకమని వాక్యం చెప్పుచున్నది. நிலம் என்றால் உலகம் என்று మనం சொல்லப்படுகிறது. లోకములో ఉన్నాం. நாம் உலகத்தில் இருக்கிறோம். ఇద్దరు పొలములో పని చేస్తున్నారు. 2 பேர் நிலத்தில் இருக்கிறார்கள். లోకములో ఇద్దరు వ్యక్తులు ప్రయాసపడుతున్నారు. உலகத்திலே 2 பேர் ఒకరు பிரயாசப்படுகிறார்கள். నశించిపోయే వాటి కొరకు ప్రయాసపడుతున్నారు. ஒருவன் அழிந்து போகிற காரியத்திற்காக, మరొకరు నశించని వాటి కొరకు ప్రయాసపడుతున్నారు. ஒருவன் அழிந்து போகாத காரியத்திற்காக. బేతనియాలో మార్తా మరియా మనల్ని చూస్తాం. பெத்தானியாவிலே மார்த்தாள் மரியாளை ప్రియమైన பார்க்கிறோம். దేవుని బిడ్డలారా, பிரியமான தேவஜனமே, మార్తా అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడి కష్టపడుతున్నది. மார்த்தாள் அநேக வேலையினாலே பிரயத்தனம் படுகிறார். మరియా
యేసు ప్రభు దగ్గర కూర్చొని ఆయన బోధ వింటున్నది. மரியாள் இயேசுவின் பாதத்தில் அமர்ந்து வேதத்தை ఇద్దరి కష్టాన్ని మనం చూస్తున్నాం. இரண்டு பேருடைய பிரயாசத்தை అది பார்த்தோம். అవసరం లేదని ప్రభు చెప్పారు మార్తతో. அது தேவையற்ற காரியம் என்று మార్తాబో అవసరమైనది మరియ ఏర్పరచుకున్నదని చెప్పాడు. தேவையானதை மரியாள் தெரிந்து கொண்டார். లోకములో రెండు గుంపుల ప్రజలు ఉన్నారు. உலகத்தில் இரண்டு மக்கள் உண்டு. ఒకరు నశించిపోయే వాటి కొరకు ప్రయాసపడుతున్నారు. அழிந்து போகிற காரியத்திற்காக ஒருவர், మరొకరు నశించని వాటి కొరకు ప్రయాసపడుతున్నారు. மற்றொரு அழிந்து போகாத காரியத்திற்காக. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ ஜனமே, నశించని వాటి కొరకు మనం నశించిపోయే వాటి కొరకు ప్రయాసపడకూడదు. அழிந்து போவதற்காக பிரயாசப்படாதே. నశించని వాటి కొరకే ప్రయాసపడాలి. அழியாததற்காக நீ వాటి பிரயாசப்பட కొరకే வேண்டும். మనం కష్టపడాలి. அதற்காக కష్టపడ வேண்டும். అక్షయమైన వాటి కొరకు కష్టపడాలి. அழிந்து போகாததற்காக కష్టపడ வேண்டும். అక్షయమైనది ఏమి? அழிந்து போகாதது మన எது? ప్రభువైన యేసు అక్షయుడై ఉన్నాడు. நம்முடைய ஆண்டவர் அழியாதவராய் ఆయన இருக்கிறார். కొరకు కష్టపడుడి. அவருக்காக ఆయన பிரயாசப்படுங்கள். కొరకు శ్రమపడుడి. அவருக்காக ఆయన கஷ்டப்படுங்கள். కొరకు ప్రయాసపడుడి. அவருக்காக பிரயாசப்படுங்கள். అట్టి వారి కొరకు ప్రభు రాబోతున్నాడు. அவருக்காக இயேசு வரப்போகிறார். లోకములో మరొక గుంపు ఉన్నారు. மற்றொரு ஜனக்கூட்டம் వారు உண்டு. లోక సంబంధమైన ఆశ కలిగిన వారు. உலகத்தின் ஆச்சாரத்தில் இருந்தவர் నశించిపోయే వాటి కొరకే ప్రయాసపడుతున్నారు. அழிந்து போக காரியத்திற்காக பிரயாசப்படுகிறார். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ ஜனமே, అట్టి వారు విడిచిపెట్టబడుదురు. அவர்கள் கைவிடப்படுவார்கள். లోకానికి సంబంధించిన వారు విడిచిపెట్టబడుదురు. உலகத்தார் கைவிடப்பட போகிறார்கள். లోకానికి సంబంధం లేని వారు ఎత్తబడుదురు. உலகத்தார் எல்லாதவர்கள் எடுத்துக் అట్టి వారి கொள்ளப்படுவார்கள். కొరకు ప్రభు రాబోతున్నాడు. அப்பேற்பட்டவருக்காக இயேசு యేసు வரப்போகிறார். వచ్చే సమయం ఆసన్నమై ఉన్నది. இயேசு வருகிற நாளிகை ఒక సమీపமாக రెప్పపాటున రూపాంతరం చెందబోతున్నాం. நொடி பொழுதிலே நாம் மாற்றமடைய ప్రభుతో போகிறோம். కూడా సదాకాలం మనం ఉండబోతున్నాం. இயேசுவோடு సదాకాలం జీవిக்க போகிறோம். ప్రభు మనందరినీ ప్రభు రాకడ కొరకై సిద్ధపరచును గాక. ஆண்டவருடைய வருகைக்காக நம்மை தேவன் ప్రభు ஆயத்தமாக்குவாராக. మిమ్మల్ని ఆశీర్వదించును గాక. கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అందరూ లేచి నిలబడి ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. எல்லோரும் எழும்பி நின்று ஒரு சிறிய ஜெபத்தை త్వరగా లేచి నిలబడాలి. எழும்பி நிற்கலாம் எல்லோரும். అందరూ త్వరగా లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. எல்லோரும் எழும்பி நின்று ஒரு சிறிய ஜெபத்தை ప్రభుకు అప్పగించుకొని ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. கர்த்தருக்கு உங்களை అర్పణిத்து ஒரு சிறிய భూమి మీద ఆయనకి ఇష్టలైన ప్రజలకి సమాధానం కలుగునుగా కానీ వాక్యం చెప్పుచున్నది. பூமியிலே அவருக்கு பிரியமானவர்களுக்கு சமாதானம் உண்டு என்று வேதம் சொல்லுகிறது. దేవునికి ఇష్టమైన వారికి సమాధానం ప్రభు అనుగ్రహించబోతున్నాడు. தேவனுக்கு பிரியமானவர்களுக்கு தேவன் சமாதானத்தை கொடுக்க விரும்புகிறார். ఆయనకి ఇష్టమైన ప్రజలెవరో దేవుని వాక్యములో మనం గమనించాం. அவருக்கு பிரியமான ஜனங்கள் யார் என்று வேதத்திலே பார்த்தோம். కనుక ప్రియమైన దేవుని బిడలారా, பிரியமான தேவ ஜனமே, మనల్ని మనం తగ్గించుకొని ప్రభుకు అప్పగించుకుందాం. நம்மை நாம் தாழ்த்தி தேவனுக்கு அர்ப்பணிக்கலாம். మన ప్రభు త్వరగా రాబోతున్నాడు. நம்முடைய ఆండவர் సీక్రం యేసయ్య వచ్చే வரப்போகிறார். సమయం ఆసన్నమై ఉన్నది. இயேசு வருகிற நாளிகை சமீபமாக మనల్ని இருக்கிறது. మనం తగ్గించుకొని ప్రభుకు అప్పగించుకుందాం. நம்மை நாம் தாழ்த்தி தேவனுக்கு అర్పணிக்கலாம். యేసయ్య వచ్చే సమయం ఆసన్నమై ఉంటున్నది. இயேசு வருகிற நாளிகை சமீபமாக இருக்கிறது. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభుకు అప్పగించుకుందాం. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. దయగల దేవా, కనికరమగల తండ్రి, నీ స్తోత్రం నాయన. ఈ రాత్రి మీరు మాట్లాడిన మాటల కొరకై స్తోత్రం ప్రభా. ఈ రాత్రి నాయన నీ వాక్కుల ద్వారా నన్ను దర్శించి ఉన్నావు యేసయ్యా. అయ్యా, నీకు ఇష్టమైన జీవితం మేము చెయ్యాలని మాతో మాట్లాడుతూ వచ్చావు ప్రభా. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నిల్పితివా నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదనే నన్ను అమరత్వానికి
అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృప, యేసయ్యా కృప. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపడతాం. నీ కౌగిట నేనొదిగి హర్షించనా, గోవావలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేనొదిగి హర్షించనా, ఈ కోరిక నాలో తీరునా, అక్కడలోనే తీరునా, ఈ కోరిక నాలో తీరునా, అక్కడలోనే తీరునా. యేసయ్యా నీ కృప నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప. నీ నిత్య మహిమకు పిలచితివా, నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా, నీ నిత్య మహిమకు పిలచితివా, నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా, ఆత్మాభిషేకమును స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును, ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును, ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును. యేసయ్యా నీ కృప నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప. అందరు చప్పట్లు కొడుతూ యేసయ్యా నీ కృప, యేసయ్యా, యేసయ్యా నీ కృప. హల్లెలూయా. అందరూ అలాగే వినయ భయభక్తులతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం. ప్రభు ఇంతవరకు మనతో ప్రభు మాట్లాడు. అందరూ వినయ భయభక్తులతో కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుంటాం.
మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి నామానికి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నా తండ్రి నీకు స్తోత్రాలు. మీరు మంచి వాతావరణం ఇచ్చారు, అందుకొరకు నీకు స్తుతిస్తున్నాం యేసయ్యా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నమ్మదగినటువంటి దేవుడిగా, సహాయకుడిగా నా తండ్రి నీకు స్తోత్రాలు. విస్తారమైన ప్రజలను మీరు నడిపించారు, అందుకొరకే నీకు స్తుతిస్తున్నాం యేసయ్యా, నీకు స్తోత్రాలు. సర్వయుగములలో సజీవుడిగా మీరుండి ప్రభువా నీకు స్తోత్రాలు. నేటి వరకు మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్న విధానం కొరకే నీకు స్తుతిస్తున్నాం. సంవత్సరం ప్రారంభించిన నాటి నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని అందరినీ కూడా ప్రభు నీ రెక్కల కింద మీరు భద్రపరిచారు, కాపాడారు, అందుకొరకే నీకు స్తుతిస్తున్నాం యేసయ్యా, నీకు స్తోత్రాలు. విస్తారమైన ప్రజావాహినికి కావలసినటువంటి మాటలు మీరు మాకు అందరికి ఇచ్చారు, అందుకొరకే నీకు స్తుతిస్తున్నాం యేసయ్యా. నిబడలు తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్న ప్రభు ఆశతో ఎదురు చూసినట్లుగానే ప్రభు శ్రేష్టమైనటువంటి మాటలు మీరు ఇచ్చారు, అందుకొరకే నీకు స్తుతిస్తున్నాం యేసయ్యా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టమైన మనుషులందరికీ భూమి మీద సమాధానం కలుగుతుంది అని మీరు సెలవిచ్చారు యేసయ్యా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. సమాధానం కావాలి అంటే ఇష్టలుగా ఉండాలి అని మీరు తెలియపరిచారు యేసయ్యా, నీకు స్తోత్రాలు. నా తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. బాప్తిసం పొంది ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ఉన్న వారికి మాత్రమే యేసయ్యా నా తండ్రి సమాధానం కలుగుతుంది అని నీ వాక్యం సెలవిస్తుంది. యేసయ్యా నా తండ్రి నీకు స్తోత్రం. భూమి మీద నా తండ్రి భక్తులే శ్రేష్ఠులు, వారు మాత్రమే మీకు ఇష్టలు అన్నట్లుగా నా యేసయ్యా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. యేసయ్య రాత్రి వేళ ప్రభా నా తండ్రి నీకు స్తోత్రం. ఒక్కొక్కరు కూడా ప్రభా ప్రతి ఒక్కొక్కరు భక్తులుగా ఉండడానికి కూడా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం యేసయ్యా, నీకు స్తోత్రాలు. విధవరాండ్లు పరామర్శించడము, పిల్లలను బీదలను నా తండ్రి కనికరించడమును, అదేవిధంగా యేసయ్యా లోకం యొక్క మాలిన్యత అంటకుండగా తను కాపాడుకున్నట్టయే నిజమేంటి భక్తి అని మీరు సెలవిచ్చిన దేవుడు యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యేసయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఒక్కొక్కరు కూడా ప్రభా నా తండ్రి ఇహలోకం యొక్క మాలిన్యత అంటకుండగా ప్రతి ఒక్కొక్కరు పరిశుద్ధపరచుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం యేసయ్యా. లోహావు ప్రభా నా తండ్రి ఈ లోకంలో జీవించినంత కాలం ఎక్కడ కూడా ప్రభా మలినం అంటకుండగా తన జీవితాన్ని కాపాడుకున్నారు, అందుకొరకే నీకు స్తుతిస్తున్నాం యేసయ్యా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. యథార్థవంతులే మీకు ఇష్టలు యేసయ్యా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కొక్కరు కూడా యథార్థంగా జీవించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. అంత మాత్రం కాదు యేసయ్యా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా సత్యవంతులు మీకు ఇష్టలుగా ఉండడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం యేసయ్యా, నీకు స్తోత్రాలు. సత్యముగానే ప్రభా అతను ప్రవర్తించినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అంత మాత్రం కాదు యేసయ్యా, పాపములో నుంచి విడుదల పొంది ఎవరైతే నడిపించబడతారో వాళ్ళు ఇష్టలు, వారు మాత్రమే కొనిపోబడతారు అని మీరు సెలవిచ్చిన దేవుడు యేసయ్యా, నీకు స్తోత్రాలు. యేసయ్యా నా తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ లోకము యొక్క పాపం యేసయ్యా, పాపములో నుంచి ప్రతి ఒక్కొక్కరు విడుదల పొందినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం యేసయ్యా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి నీకు స్తోత్ర. శ్రేష్టమైన మాటలు ఇచ్చారు తండ్రి, ప్రతి మాట కూడా ప్రతి ఒక్కొక్కరు హృదయాలలో నీరు కట్టి ఫలభరితంగా మీరు మార్చమని వేడుకుంటున్నాం యేసయ్యా, నీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు యేసయ్యా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి ఇంతవరకు ప్రభా మీ యొక్క సేవకుల యొక్క మాటలు అందించి ఉండగా నీ సేవకులు కావాల్సిన కృప దయచేయండి, ఆరోగ్యాన్ని ప్రసాదించండి, ఇంకా పలు ప్రాంతాలలో కూడా వాడబడడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మహిమగల దేవుడిగా, మహోపకారాలు చేసే దేవుడిగా మీరు దిగి వచ్చినందుకే నీకు స్తుతిస్తున్నాం యేసయ్యా, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మా మధ్యలో నివాసం చేశారు, అందుకొరకే నీకు స్తుతిస్తూ మహిమా ప్రభావం మీకు మాత్రమే పొందుకొనమంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్.